అసలు మార్కెటింగ్ అనే దానికి ఏదైనా హిస్టరీ ఉందా? 1000 ఏళ్ల క్రితం ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ ఉంది అని అంటే నమ్ముతారండి. అప్పట్లో మార్కెటింగ్ ఎలా చేసేవాళ్ళు? దండోరా ఒకటి బ్యాచ్ వాళ్ళు వచ్చి నాటకాలు వేసేవాళ్ళు. రామాయణం కానీ మహాభారతం కానీ వీళ్ళందరూ వచ్చి మనం ఎలా అడ్వర్టైజ్ చేసుకోవాలి? మీ టార్గెట్ ఆడియన్స్ ఫస్ట్ ఎవరు? సెలబ్రిటీస్ని టార్గెట్ చేస్తున్నారా, లేదా కార్పొరేట్స్ని టార్గెట్ చేస్తున్నారా, యూత్ని టార్గెట్ చేస్తున్నారా? ఇవేమి చేయకుండా మీరు డైరెక్ట్గా నేను షాప్ ఓపెన్ చేసేస్తాను, నా దగ్గర కస్టమర్స్ వచ్చేస్తారు అనేది బిజినెస్ స్టార్ట్ చేసిన ఏ మార్కెట్లో మనం ఎలా లీడ్ చేయాలంటే మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? బ్రైడల్లా, పోతే కార్పొరేట్సా, లేకపోతే జనరల్ పీపులా? ఇన్స్టాగ్రామ్ లో హైపులు చూస్తారనమాట. ఓకే, ఇంత మార్కెట్ ఉందా, ఇంత చేసేసుకోవచ్చా, మనం కూడా క్లౌడ్ కిచెన్లు పెట్టేద్దాం, మనం కూడా బొటిక్లు పెట్టేద్దాం, మనం కూడా సోషల్ మీడియాలో వచ్చేవంతా మీకు లైక్లు ఫాలోయింగ్లు వచ్చినంత మాత్రాన సేల్ కన్వర్ట్ అవుతుందని పాయింట్ కాదు. చాలా వరకు టార్గెట్ బేస్డే ఉంటుంది. చాలా మంది ఇబ్బంది పడతారని చెప్పేసి, అంటే పొద్దున్న లేస్తే వెళ్తే వాడు మార్కెట్ ఇక్కడ నుంచి ఎటు వెళ్ళిపోతారో తెలియదు. వాళ్ళని మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అంటే కంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అనాలి. ఈ రోజు 100 మందికి తెలుసు, రేపు 1000 మందికి ఎలా తెలియాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే వీళ్ళు వర్క్ చేస్తారు. ఎలాంటి యాడ్, ఎలా వేరియేషన్, ఏదన్నా ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? జూబ్లీహిల్స్ ఉంది, మన జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్. అక్కడ మీకు అపోలో మొత్తం బ్రాండింగ్ ఉంటుంది. ఎందుకు వాడు జూబ్లీహిల్స్ లోనే తీసుకున్నాడు? సింక్రోని రాయదుర్గం అని వాడు ఎందుకు పెట్టుకున్నాడు? సింక్రోని అనేది అసలు సాఫ్ట్వేర్ కంపెనీ, అసలు సంబంధం లేదు. అంటే అట్లా కొనుక్కోవచ్చు. ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు? కోవిడ్ టైంలో జొమాటోకి ఒక చిన్న వైరల్ అయింది. ఫుడ్ తినేస్తున్నాడు అని చెప్పి ఒక అబ్బాయి, దాన్ని వాడు ఎంత ఒక్క నిమిషం కట్ చేస్తారు. రీసెంట్ గానే మొన్న ఇండిగో వాళ్ళది పెద్ద ఇష్యూ అయిపోయింది. 70% ఫ్లైట్లు క్యాన్సిల్ చేసేసుకొని ఇదంతా చేశారు. మార్కెట్ ని కంట్రోల్ చేసేది ఏవియేషన్ లో ఇండిగో వాళ్ళు. ఫ్రీలాన్సర్ చాలా మంది ఉన్నారు. పేమెంట్ సిస్టమ్ కానీ కొన్ని సంవత్సరాల నుంచి అది తగ్గుతూ వస్తుంది. కాంపిటీషన్ ఎక్కువైపోయింది. దానికి రీజన్ ఏమై ఉంటుంది? యూత్ కి ఏం నేర్చుకోవాలి ఏంటి అనేది ఒక క్లారిటీ తెలియట్లేదు. నాకు నేను ఫ్రీలాన్స్ సెగ్మెంట్ లో కానీ లేకపోతే జాబ్ సెగ్మెంట్ లో కానీ క్రియేటివ్ సెగ్మెంట్ అన్నాను. వాడు ఎంతసేపు వాడి కోర్సులో కూడా ఏం నేర్పిస్తారు? పెళ్లి సీడీలు ఎలా కట్ చేయాలి, ఒక బ్రాండ్ యాడ్ ఎలా తీయాలో, ఎవరైనా ఎలా కట్ చేయాలో ఎవరికైనా తెలుసా? ఇవన్నీ నేర్చుకుంటేనే కదా నీకు పని ఇస్తాడు ఎవడైనా సరే. హాయ్, వెల్కమ్ టు ఆన్ ద రాక్స్. డే టు డే లైఫ్లో మనకు మార్కెటింగ్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది మన లైఫ్లో. అసలు పాజిటివ్ మార్కెటింగ్ ఉండని, నెగిటివ్ మార్కెటింగ్ ఉండని, ఏదైనా సరే, అసలు బ్రాండ్ ప్రమోషన్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, అసలు మార్కెట్ని ఎలా అప్రోచ్ కావాలి, మార్కెటింగ్ అంటే ఏంటి, అడ్వర్టైజింగ్ అంటే దేనికి అడ్వర్టైజ్ చేసుకోవాలి మనము, నెగిటివ్ కూడా చాలా పాజిటివ్గా రీచ్ అవుతుంది ఈ జనరేషన్లో. ఈ టైంలో మనం ఎలా ముందుకెళ్తే మన బ్రాండ్ని ప్రమోట్ చేసుకోగలుగుతాము, దాని గురించి ఈరోజు టాపిక్ మనం డిస్కస్ చేద్దామని నాకు అనిపించి ఈరోజు పాడ్కాస్ట్ గెస్ట్గా మన శ్రీకాంత్ రహేజా గారిని పిలిచారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ BECO. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ లక్ష్మణ్ గారు. హాయ్ అండి. ఫైనల్లీ చాలా రోజుల నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం, ఈ రోజు కుదిరింది మనకి. అదే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మార్కెటింగ్ అంటే ఏంటి, అడ్వర్టైజింగ్ అంటే ఏంటిది, అసలు మార్కెటింగ్ అనే దానికి ఏదైనా హిస్టరీ ఉందా, అంటే ఎలా, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఇది ఒకసారి మాకు చెప్తారా? డెఫినెట్లీ. సో ఈ మార్కెటింగ్ అనేది ఇదేమి అంటే దిస్ వెస్టర్నైజ్డ్ వర్డ్ అంతే తప్ప, బట్ హిస్టారికల్గా ఇది ఎప్పటి నుంచో మనకి గత 100,000 సంవత్సరాలుగా ఉంది. ఫస్ట్ మనకు పాస్ట్ లో ఎలా మార్కెటింగ్ అనేది ఎలా ఉండేది? రైట్. క్యూరియాసిటీ అనమాట. ఇప్పుడు ఏంటంటే అప్పట్లో మార్కెటింగ్ ఎలా చేసేవాళ్ళు? అవును. అప్పుడు మనకు జస్ట్ మనీ కూడా లేకుండా ఓన్లీ ఎక్స్చేంజ్ పద్ధతులు ఉంటాయి కదా. ఆ టైంలో మార్కెట్ ఎలా ఉండేది, మార్కెటింగ్ అంటే ఎలా ఉండేది, ఏదన్నా చిన్న ఎగ్జాంపుల్స్ ఏమన్నా? రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అందరూ రెగ్యులర్ గా ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ అని వింటూ ఉన్నారు, రైట్? అది మీరేమనుకుంటున్నారు, ఎప్పటి నుంచి వచ్చింది అనుకుంటున్నారు టర్మినాలజీ అది? అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అంటేనే ఇన్ఫ్లుయెన్సర్ స్టార్ట్ అయ్యారు కాబట్టి రీసెంట్ గా ఒక 6-7 years, మా అయితే 10 years అనుకుంటున్నారా? 10 years అనుకుంటున్నాను నేను. ఒక 1000 ఏళ్ల క్రితం ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ ఉంది అని అంటే నమ్ముతారా మీరు? అంటే ఎలా అనేది తెలుసుకోవచ్చా? ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పేస్తాను. మనం చిన్నప్పుడు విలేజెస్ లో పెరుగుతూ ఉండే వాళ్ళం. దండోరా ఒకటి బ్యాచ్ వాళ్ళు వచ్చి మనకి నాటకాలు వేసేవాళ్ళు ఉండేవాళ్ళు, గుర్తుంది కదా? రామాయణం కానీ మహాభారతం కానీ వీళ్ళందరూ వచ్చి ఒక నాటకం లాగా వేసి ఇవన్నీ చెప్పేవాళ్ళు. వాళ్ళు ఎవరండి? వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్సే. వాళ్ళు 1000 ఏళ్ల క్రితం కూడా మీరు చూస్తే వాళ్ళు అప్పుడు కూడా అలాగే చెప్తున్నారు, ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నారు. బట్ ప్లాట్ఫామ్స్ అనేది మారింది. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం సోషల్ మీడియా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ప్లాట్ఫామ్ మారింది అంతే తప్ప, టెర్మినాలజీ మారింది తప్ప. బట్ ఆ ఇవాల్వ్ అవుతూ ఉంది. ఒకప్పుడు 100 ఏళ్ల క్రితం టీవీ లేదు, ఇప్పుడు టీవీ ఉంది. 10 ఏళ్ల క్రితం సోషల్ మీడియా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. ఇంకొక 10 ఏళ్ళు అయిన తర్వాత ఇంకేమో వస్తున్నాయి. ఇప్పుడు AI అని అంటున్నారు, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి. ఇప్పుడు 70mm స్క్రీన్ ఉండేది, ఇప్పుడు 17 inches ఫోన్ ఉంది. బట్ ఎవాల్వ్
ప్లాట్ఫామ్ అయితే ఎవాల్వ్ అవుతుంది తప్ప, బట్ మార్కెటింగ్ అనేది ఆ స్ట్రక్చర్, ఆ స్టోరీ టెల్లింగ్ అనేది సేమ్. అది 1000 క్రితమైనా అలాగే ఉంటుంది, ఇంకొక 1000 ఫ్యూచర్లోకి వెళ్ళినా సరే అది అలాగే ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ అనేది ఎవల్యూట్ అవుతూ వస్తుంది, కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే పాజిటివ్గా వెళ్తుందా నెగిటివ్గా వెళ్తుందా అనేది ఒక డౌట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం అప్రోచ్ అనేది ఆడియన్కి, అతనికి టార్గెట్ ఆడియన్ ఉండాలి. ఇప్పుడు ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక కంపెనీ పెడదాం అనుకుంటున్నాను. సెగ్మెంట్ వచ్చేసి ఫుడ్ కానీ ఆర్ ఫ్యాషన్ ఇండస్ట్రీస్ కానీ, వీళ్ళకు టార్గెట్ చేయాలంటే కొంచెం వాళ్ళు ఫస్ట్ ఎలా అప్రోచ్ అవ్వాలి, అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి? రైట్. ఇప్పుడు ఇది స్టార్టప్ సెగ్మెంట్ అనేది ఇప్పుడు మనకి జనరల్గా యూత్లో బాగా పాపులర్. అందరం స్టార్టప్స్ పెడుతున్నాము. స్టార్టప్ ఐదర్ టెక్ స్టార్టప్ కానీ, లేకపోతే ఇంకే వాట్ ఎవర్ మే బి ద డిఫరెంట్ స్టార్టప్స్ కానీ, లేకపోతే ఇంకా వేరే ఫ్యాషన్ స్టార్టప్స్ కానీ. సో ఇక్కడ ఏమవుతుందనంటే ఫస్ట్ స్టెప్ ఎవరైనా సరే, చాలా వరకు మనకి ఇండియా మీద చాలా ఇంపాక్ట్ ఉందండి. అంటే స్టార్టప్స్ చాలా ఫెయిల్ అవుతున్నాయి ఇండియాలో అని చెప్పి. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, వీళ్ళు ఇక్కడ ఈ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ స్టెప్ అనేది మార్కెట్ రీసెర్చ్ చేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఈ మార్కెట్ రీసెర్చ్ అనేది ప్రాపర్గా చేసుకోవడం అవ్వట్లేదు. ఎందుకంటే మార్కెట్ రీసెర్చ్ అంటే ఎలా చేయాలి అంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మొత్తంలో ఐకే ఎక్కడ పెట్టారు? ఫస్ట్ హైదరాబాద్లో పెట్టారు. ఎందుకు ముంబైలో ఎందుకు పెట్టలేదు, బెంగళూరులో ఎందుకు పెట్టలేదు, హైదరాబాద్లో ఫస్ట్ ఎందుకు పెట్టారు? ఎందుకు అని అంటే వాళ్ళు 3 నుంచి 5 ఏళ్ళు మార్కెట్ రీసెర్చ్ చేసుకొని హైదరాబాద్లో ఫస్ట్ పెట్టాలని ఫిక్స్ అయ్యారు. ఎందుకు చెప్తాను చూడండి. ముంబై మార్కెట్ ఆల్రెడీ సాచురేట్ అయిపోయింది, ఆల్రెడీ ఓవర్ డెవలప్మెంట్ అయిపోయింది. బెంగళూరు కూడా ఆల్మోస్ట్ డెవలప్ అయిపోయింది 5-6 years బ్యాక్ వరకు కూడా. హైదరాబాద్ అనేది ఇప్పుడు యంగ్, చాలా యంగ్. సో ఇప్పుడు వీళ్ళకి ఐకే వాళ్ళు చేసేది ఏంటిది? ఇంటీరియర్ అండ్ ఫర్నిచర్స్ అండి, ఈ సెగ్మెంట్లో ఉన్నారు వీళ్ళు, రైట్? వీళ్ళకి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉండాలి. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఏపీ అండ్ తెలంగాణ, ఎస్పెషల్లీ హైదరాబాద్. సో మీకు ఇక్కడ లాజిక్ అర్థమైపోయింది చూసారా? సో మీకు ఈ ప్రాపర్ రీసెర్చ్ చేయకపోతే, ఓకే ఇండియా మొత్తంలో ముంబై పెద్ద ప్లేస్ కదా, ముంబైలో పెట్టేస్తే సరిపోతుంది అని అనుకుంటే దట్స్ మిస్కన్సెప్షన్. అది మీకు మార్కెట్ అక్కడ ముంబై పెద్ద సిటీ అయ్యి ఉండొచ్చు, కానీ ఎంతమంది కొంటున్నారు నీ ప్రోడక్ట్ అనేది కూడా నీకు తెలియాలి. మీరు ఐఫోన్ ఉంది, చిన్న ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, చిన్న నోకియా ఫోన్ 1000 రూపాయల ఫోన్ ఉంది, 10,000 ఫోన్ ఉంది, 1,00,000 రూపాయల ఫోన్ ఉంది, 10 లక్షల ఫోన్ ఉంది. ఏది ఎక్కడ అమ్మాలి అనేది మీకు ప్రాపర్గా తెలియాలి. జస్ట్ బికాజ్ అక్కడ డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి వెళ్ళిపోతే వర్కౌట్ అవ్వదు. చాలా మంది ఐఫోన్ అది అనుకుంటారు. నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటున్నాయి, మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. వీళ్ళు టార్గెట్ ఆడియన్స్ ఎవరు? యాక్చువల్లీ బిజినెస్ పీపుల్ లేకపోతే కరోడ్పతితో కాదు. ఐఫోన్ టార్గెట్ ఆడియన్స్ కార్పొరేట్స్. ఓకే, ఈఎంఐ పద్ధతిలో కొనుక్కుంటారు. 80% వీళ్ళు ఈఎంఐలోనే వస్తుంది. మీరు లాస్ట్ మంత్ ఒక రీసెర్చ్ ఆర్టికల్ కూడా వచ్చింది, మిలీనియల్స్ అండ్ జెన్జీ వాళ్ళు, యూత్ ఎస్పెషలీ, వీళ్ళందరూ ఈఎంఐల మీద బతుకుతున్నారు. కానీ ప్రొజెక్ట్ చేసేది ఎలా ఉంటుందంటే ఐఫోన్ అంటే స్టేటస్ సింబల్ అయిపోయింది. ఒక లగ్జరీ బ్యాగ్ ఉంది, లూయిస్ ఫిలిప్ సంథింగ్ ఏదో ఉంది, చూడ్డానికి అది మనకి లగ్జరీ ప్రోడక్ట్ లా ఉంటుంది. బట్ వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ యాక్చువల్లీ వీళ్ళే, ఈ మిడ్ స్కేల్ కంపెనీ, అంటే రిచ్గా కనిపించాలనుకునే వాళ్ళు, రిచ్ వాళ్ళు కాదు. ఓకే, సో దట్స్ అక్కడ మార్కెట్. అది ఆ మార్కెట్ వాళ్ళు చేసే పర్స్పెక్టివ్ అలా పెడతారనమాట. కొంచెం అర్థమవుతుంది. ఇప్పుడు అడ్వర్టైజింగ్ సైడ్కి వచ్చేస్తే, మనం అడ్వర్టైజింగ్ సైడ్లో మనం ఎలా అడ్వర్టైజ్ చేసుకోవాలి? ఇప్పుడు మీరు అన్నప్పుడు రీసెర్చ్ చేసుకుందాం, రైట్? రీసెర్చ్ అనేది మెయిన్ పాయింట్. మీరు అన్నది ఎట్లా అడ్వర్టైజ్మెంట్ చేసే ముందు రీసెర్చ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా ఏ స్టెప్ ఉంటుందండి? రైట్, ఫస్ట్ ఇప్పుడు మార్కెట్ మనం ఒక స్టెప్ బై స్టెప్, అంటే ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాను నేను. కంపెనీ పెట్టాలనుకుంటే చిన్నది కానీ పెద్దది కానీ, అంటే ATL, BTL, TTL ఆ టైప్లో మనం అబౌవ్ ద లైన్ దాని ప్రకారం మనం వెళ్దాం. ఇప్పుడు ఒక కంపెనీ ఫస్ట్ మీడియం స్కేల్, లార్జ్ స్కేల్ అండ్ స్మాల్ స్కేల్, మీడియం, లార్జ్ అండ్ స్మాల్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ స్కేల్ బిజినెస్లోకి అయితే కనుక, ఏదైనా చిన్న కంపెనీ పెడుతున్నారు మీరు, లెట్స్ ఒక బొటిక్ పెడదాం అనుకుంటున్నారు మీరు. బొటిక్ పెడదాం అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మీరు ఎక్కడ పెడదాం అనుకునేది కూడా అది లాజికల్గా తెలుసుకోవాలి. ర్యాండమ్గా ఓకే జూబ్లీ హిల్స్లో పెట్టేస్తాము, లేకపోతే హైటెక్ సిటీలో పెట్టేస్తాము, అది కాదు. మీరు తెలుసుకోవాలి. ఒక చిన్న హింట్ ఇస్తారా? అంటే ఈ
మార్కెట్ రీసెర్చ్ ఎలా చేసుకోవాలి అని అంటే వాళ్ళకి పర్సనల్గా అంటే ఈ ఏరియాలో పెట్టొచ్చు, ఈ ఏరియాలో పెట్టకూడదు. రైట్. మీ ప్రొడక్ట్ బట్టి మీ ప్రొడక్ట్ స్కేల్ ఉంటుంది. ఓకే, బొటిక్ అనుకోండి, బొటిక్ మెయిన్ థింగ్. యా, మీ టార్గెట్ ఆడియన్స్ ఫస్ట్ ఎవరు అంటే మీరు ఐదర్ మీరు సెలబ్రిటీస్ని టార్గెట్ చేస్తున్నారా, లేదా కార్పొరేట్స్ని టార్గెట్ చేస్తున్నారా, లేదు యూత్ని టార్గెట్ చేస్తున్నారా, లేదు ప్రొఫెషనల్స్. ఇప్పుడు మనలాంటి ప్రొఫెషనల్స్ ఉంటారు, లైక్ మేనేజ్మెంటల్ సెగ్మెంట్లో ఉన్నారు, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా, లైక్ లాయర్స్, డాక్టర్స్, వీళ్ళని టార్గెట్. మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. కొంతమంది ఎక్స్క్లూజివ్గా మ్యారేజ్ కోసమే వర్క్ చేస్తారు, బ్రైడల్ వర్క్స్. ఓకే, ఆ సెగ్మెంట్ వాళ్ళు మ్యాక్సిమం ఏంటి అని అంటే హెచ్ఎన్ఎస్ని టార్గెట్ చేస్తారు, ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్స్ని. వీళ్ళు ఎక్కడ ఉంటారు, లైక్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్. మీరు ఇప్పుడు మనం బంజారా హిల్స్ ఆ రోడ్లో అటు వస్తుంటే రోడ్ నెంబర్ 5, 4లో మొత్తం సగం బొటిక్సే ఉంటాయి. అది కూడా ప్రీమియం. మీరు స్టార్టింగ్ ప్రైస్ వచ్చే మినిమం ₹1,00,000 చెప్తారు వాళ్ళ డ్రెస్. వాళ్ళ దగ్గర కస్టమర్లు ఏం క్రౌడ్ రాదు వాళ్ళకి, ఎప్పుడో ఒక ఆర్డర్ వస్తుంది. వచ్చిన ఒక్క ఆర్డర్ వాళ్ళకి 1,00,000 నుంచి 10,00,000 బిల్ అయిపోతుంది వాళ్ళకి. అంటే వచ్చిన పెళ్లి కూతురు ఒకటే కాదు కదా, అందరూ తీసుకుంటారు అక్కడ. పెళ్లి కూతురు, వాళ్ళ సిస్టర్స్, కజిన్స్ అందరూ ఒక 10 దగ్గర నుంచి 50 డ్రెస్సులు వాళ్ళ దగ్గరే తీసుకుంటారు. ఇప్పుడు ఇంకా ట్రెండ్ వచ్చేసింది హల్దీకి మొత్తం ఒక ప్యాటర్న్ అని, ఇలా. సో మీరు టార్గెట్ ఆడియన్స్ ఫస్ట్ ఫిక్స్ చేసుకొని, ఆ టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ ఉంటున్నారు, ఏ ఏరియాస్లో ఉంటున్నారు, ఆ ఏరియాలో మనకు వర్కౌట్ అవుతుందా, అందులో ఆల్రెడీ ఎంతవరకు ఎన్ని ఉన్నాయి, ముందు వెళ్ళండి అక్కడికి. ఆల్రెడీ ఒక 5-10 బిజినెస్లు రన్ అవుతున్నాయి కదా, అక్కడికి వెళ్ళి అడగండి వాళ్ళని ఎలా రన్ అవుతుంది బిజినెస్, ఎలా జరుగుతుంది. అక్కడ వెళ్ళి ఒక 10 రోజులు స్పెండ్ చేయండి, ఒక 10 స్టాల్స్ తిరగండి. ఇవేమీ చేయకుండా మీరు డైరెక్ట్గా నేను షాప్ ఓపెన్ చేసేస్తాను, నా దగ్గర కస్టమర్స్ వచ్చేస్తారు అనేది దట్స్ ఎ మిస్కన్సెప్షన్ అండి. దట్స్ ఎ హ్యూజ్ మిస్కన్సెప్షన్. గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సోషల్ మీడియాస్లో కనిపించేదంతా హైప్ అంతా మీరు నమ్మకూడదు. అది ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీస్లో 3 పాయింట్స్, మేజర్ పాయింట్స్ ఏవేవో చెప్పండి, అంటే ఒక చిన్న హింట్ లాగా. సో చెక్ లిస్ట్ లో ఇది కంపల్సరీ ఉండాలి, ఇట్లాంటి ఈ 3 పాయింట్స్ ఒకటి చెప్పండి. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇదే బొటిక్ అన్నాను. ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్, మీ యొక్క టార్గెట్ ఆడియన్స్ ఎవరు ప్రాపర్ సెట్ చేసుకోండి. లేదు నేను స్టోర్ పెట్టను, ఓన్లీ డిజిటల్లో రన్ చేస్తాను అని అంటే కనుక, డిజిటల్లో మీరు ఎలా టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు రెగ్యులర్గా మీరు కంటెంట్ చేసుకుంటున్నారా, ఓన్లీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారా. ఓకే, అది ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. సోషల్ మీడియాగా యాక్టివ్గా ఉండట్లేదు అని అంటే యూ డోంట్ వర్క్ ఇట్ అవుట్. ఈ రోజుల్లో మన డప్పు మనం కొట్టుకోపోతే ఎవరికి కనబడం. రైట్. సో దాట్స్ ఇంపార్టెంట్. ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. ఆన్లైన్కి అయితే కనుక మీరు సోషల్ మీడియాలో 3-4 ప్లాట్ఫామ్స్లో మినిమం యాక్టివ్గా ఉండాలి. ఆఫ్లైన్లో కనితే కనుక ఇవి చూసుకోవాలి. ఫస్ట్ నేను ఆన్లైన్ చెప్పేస్తాను. సోషల్ మీడియా ఫస్ట్ థింగ్, యాక్టివ్గా ఉంటున్నారా లేదా, కంటెంట్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది బేసిక్ నాలెడ్జ్ ఉందా, లేదు నాలెడ్జ్ లేదు అని అంటే ఎవరైనా మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా, దట్స్ థింగ్. ఇంకొకటి వచ్చి మీరు ఎవరు టార్గెట్ ఆడియన్స్ తీసుకుంటున్నారో ఆ టార్గెట్ ఆడియన్స్కి తగ్గట్టు మీరు కంటెంట్ జనరేట్ చేసుకొని దాన్ని మీరు ఎలా ప్రమోట్ చేసుకుంటున్నారు, దాన్ని మీరు ఎలాగ సేల్కి కన్వర్ట్ చేసుకోవాలి అని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకోవాలి. ఓకే, దట్స్ ద థింగ్. ఇది ఆన్లైన్ స్టోర్ అయితే కనుక. ఆఫ్లైన్ స్టోర్ అయితే కనుక మీ టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ ఉంటారు అండ్ అక్కడ స్టాల్స్ ఆల్రెడీ బిజినెస్ సెంటర్స్ ఉన్నాయా లేవా, అక్కడ ఎలా రన్ అవుతుంది, అండ్ అక్కడ ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్, మీరు అనుకున్న కస్టమర్స్ వస్తున్నారా లేదా, ఆ కస్టమర్స్ ఎలా వస్తున్నారు, ఎంత ప్రైజింగ్ రేంజ్లో ఉన్నారు, ఆ ప్రైజింగ్ రేంజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తుంది. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, 3 బేసిక్ పాయింట్స్. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు మనం మార్కెట్ రీసెర్చ్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాము. దాంట్లో కూడా అసలు 3 బేసిక్స్, అంటే ఇవి కాకుండా నువ్వు అసలు కంపెనీ పెట్టొద్దు, అంటే నువ్వు స్టార్ట్ చేయొద్దు అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు స్టార్టప్ అంటే స్టార్టప్ వేరు, బిజినెస్ వేరు అండి. స్టార్టప్ అంటే స్టార్టప్ సెగ్మెంట్ ఏంటి అని అంటే అది కంప్లీట్గా న్యూ సెగ్మెంట్ ఆఫ్ బిజినెస్ అనేది స్టార్టప్ కిందకి వెళ్తుంది. బిజినెస్ సెగ్మెంట్ అంటే రెగ్యులర్ బిజినెసెస్. ఇప్పుడు బొటిక్ ఉంది, బొటిక్ని స్టార్టప్ అనరు, బొటిక్ అనేది రెగ్యులర్ బిజినెస్. సో స్టార్టప్ ఆ స్ట్రక్చర్ వేరు, అది విల్ లివ్ ఇట్ దట్ ఫర్ అనదర్. ఇన్ కేస్ స్టార్ట్అప్ స్టార్ట్ చేసిన, బిజినెస్ స్టార్ట్ చేసిన, ఓకే, ఏ మార్కెట్లో మనం ఎలా లీడ్ చేయాలంటే బేసిక్ 3 స్టెప్స్. ఓకే, నేను బిజినెస్ గురించి ఫస్ట్ మీకు బిజినెస్ గురించి చెప్తాను. సో బిజినెస్లో 3 చెక్ లిస్ట్ అండి. మెయిన్ థింగ్ ఫస్ట్, ఇందాక నేను చెప్పినట్టు మార్కెట్ రీసెర్చ్ అనేది ఇంపార్టెంట్. ఆ మార్కెట్ రీసెర్చ్లో ఏం చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు లెట్స్ సే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు బొటిక్ పెట్టుకోవాలి అని. ఆ బొటిక్ నేను పెట్టుకోవాలి అని అంటే ఎక్కడ పెట్టాలి, మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, బ్రైడల్లా
లేకపోతే కార్పొరేట్సా, లేకపోతే జనరల్ పీపులా? ఓకే. సో ఆ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి, ఆ ఏరియాస్లో షాప్స్ ఏమున్నాయి, ఆ ఏరియాలు ఎలా వర్క్ చేస్తున్నాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షాప్స్ ఉంటాయండి, ఒక 100 షాపులు ఉన్నాయి. 100 షాపులు ఉన్నాయి. 100 షాపులకి అక్కడ మీరు ఫస్ట్ బిజినెస్ ఫ్లో ఎలా ఉంది, మీరు ఆ 10 షాపులు తిరగండి, మీకే అర్థమవుతుంది. ఓకే. 100 షాపుల పక్కన మీది ఇంకొక షాప్ అని అంటే కనుక సాచురేట్ అయిపోయిన మార్కెట్ని మీరు ఇంకా మళ్ళీ ఓవర్ఫ్లో చేయలేరు. అంటే ఆల్రెడీ బాటిల్ నిండిపోయింది, మీరు అందులో ఎంత వాటర్ పోసినా ఇంకా రాదు. ఓకే. సో అది ఇంపార్టెంట్. నేను అందుకే అంటున్నాను, గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ అనేది వేరు. గూగుల్లో చూసుకొని అంత రాదు. అదే అందరూ ఏం చేస్తారు అని అంటే, ఓకే ఇన్స్టాగ్రామ్ లో హైపులు చూస్తారనమాట. ఓకే ఇంత మార్కెట్ ఉందా, ఇంత చేసేసుకోవచ్చా, మనం కూడా క్లౌడ్ కిచెన్లు పెట్టేద్దాం, మనం కూడా బొటిక్లు పెట్టేద్దాం, మనం కూడా డిజైనర్ వేర్లు పెట్టేద్దాం, సేల్ వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. సోషల్ మీడియాలో చూసింది అంతా నిజం కాదండి. ఓకేనా? ఫస్ట్ ఆ మిస్కన్సెప్షన్ నుంచి బయటకు వచ్చి గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ఏంటి, ఏదైనా స్టార్ట్ చేస్తే నా సజెషన్ ఏంటంటే చిన్నగా స్టార్ట్ చేయండి. ఒకప్పుడు అంటే బిజినెస్లు పెద్ద షాప్ తీసుకోవాలి, షట్టర్ కొనుక్కోవాలి, లీజులు తీసుకోవాలి, పెద్ద రా మెటీరియల్స్ తీసుకోవాలి అని ఉంది. ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొనైనా బిజినెస్ స్టార్ట్ చేసేవచ్చు. ఒక 1000 రూపాయలు 2000 పెడితే చిన్న రిజిస్ట్రేషన్ అవుతుంది. చిన్న రిజిస్ట్రేషన్ చేసుకోండి, జిఎస్టీ రిజిస్ట్రేషన్. ఫస్ట్ థింగ్ అయిపోయిన తర్వాత మార్కెట్ రీసెర్చ్ చేసుకోండి. చిన్నగా మీరు ఏదైతే చేసుకోవాలనుకుంటున్నారో అది చిన్నగా ఆన్లైన్లో ఫస్ట్ కంటెంట్ జనరేట్ చేయండి. కంటెంట్ జనరేషన్ అంటే ఇప్పుడు మీరు బొటిక్ పెట్టాలనుకుంటారు, బొటిక్ కి సంబంధించిన కంటెంట్ ఏంటి, ఫ్యాషన్ కంటెంట్. ఆ ఫ్యాషన్ కంటెంట్ మీద టిప్స్ ఇస్తూ ఉండండి. అంటే అబ్బాయిలు ఎలా డ్రెస్ వేసుకోవాలి, అమ్మాయిలు ఎలా డ్రెస్ వేసుకోవాలి. ముందు కంటెంట్ చేస్తూ ఉంటే జనాలకి మీ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు జనాలు డైరెక్ట్ ప్రొడక్ట్ కొనరండి. ఓకే, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కొంటారు. సో ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఇవ్వాలి జనాలకి. ఫస్ట్ మీరు ఒక చిన్న కంటెంట్ జనరేట్ చేస్తూ ఉండండి. ఉన్న డ్రెస్సుల్ని నేను ఎలా రెడీ అవ్వాలో, సగం మందికి ఎలా రెడీ అవ్వాలో తెలియదు. అందరూ కాస్ట్లీ బట్టలు కొంటాము, కానీ ఎలా రెడీ అవ్వాలో తెలియదు. మీరు ఆ టిప్స్ ఇవ్వండి, అప్పుడు మీకు జనాలు ఇంటరాక్ట్ అవుతారు. ఓకే, అయిపోయింది, కంటెంట్ జనరేషన్ అయిపోయింది, కొంచెం మీరు పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ స్టార్ట్ చేయండి. మీరు ఇప్పుడు చీరలు అమ్మడం స్టార్ట్ చేస్తారా, ప్యాంటు షర్ట్లు అమ్మడం స్టార్ట్ చేస్తారా, లేదు డిజైనర్లు మీరే తయారు చేసి అమ్ముకుంటారా అనేది దట్స్ యువర్ థింగ్. సో ఇక్కడ మీకు ఎక్కడ రూపాయి పెట్టుబడి లేదు. ముందు స్టార్ట్ చేయడానికి మీకు ఇక్కడ డబ్బులు ఎక్కడ అవసరం లేదండి. ఫస్ట్ థింగ్ మీ హార్డ్ వర్క్, మీ టైము అండ్ సోషల్ మీడియాలో కొంచెం అవేర్నెస్ పెంచుకోవాలి. ఈ రోజుల్లో ఇప్పుడు కంటెంట్ జనరేషన్ చేసి సేల్ కన్వర్ట్ చేసేంత వరకు ఓకే, సేల్కి పెట్టేంత వరకు ఓకే. సేల్ అవ్వాలంటే మళ్ళీ ఒక పెద్ద టాస్క్. అవును, అక్కడ నుంచి మళ్ళీ మార్కెటింగ్. ఇప్పుడు మనం చేసేదంతా అడ్వర్టైజింగ్, నెక్స్ట్ అడ్వర్టైజింగ్ వస్తుంది. అడ్వర్టైజ్మెంట్. అవును, ఆ అడ్వర్టైజింగ్ ఎలా ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లోకి? మరి అడ్వర్టైజ్మెంట్ అనేది ద నెక్స్ట్ లేయర్ అండి, మార్కెటింగ్లో నెక్స్ట్ లేయర్. సో ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనేది ఏంటి అని అంటే మోస్ట్లీ మిడ్ స్కేల్ వాళ్ళు కానీ లార్జ్ స్కేల్ వాళ్ళు కానీ ఎక్కువ స్పెండ్ చేస్తారు. ఇప్పుడు మీరు చిన్న బొటిక్ పెట్టుకొని రన్ చేసుకుంటున్నాన్ని మనం అంటే ఏ చెట్టుకి ఎంత గాలి అనుకుంటారో అంతే ఎలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ పెద్ద 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 షాపింగ్ మాల్స్ వాళ్ళు యాడ్లు రన్ చేస్తారు, మనం యాడ్లు రన్ చేస్తాము అని అంటే ఒకటి అవ్వదు. మీ టార్గెట్ ఆడియన్స్ అంటే ఓన్లీ సోషల్ మీడియానే నమ్ముకోవద్దు, డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయండి. లెట్స్ సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది బొటిక్ ఉందన్నారు, లేదా ఆన్లైన్లో చేస్తున్నారు, ఇంట్లో చేసుకుంటున్నాం. ఇప్పుడు వరకు అదే కదా కాన్సెప్ట్. ఇప్పుడు ఎక్కడైనా కమ్యూనిటీస్లో ఒక చిన్న స్టాల్ పెట్టండి, ఒక 1 day 2 days స్టాల్స్ జరుగుతుంటాయి, దాన్ని ఫ్లీ మార్కెట్స్ అంటారు. మనం ఇంతకుముందు అయితే సంతలు అని అంటారు. ఇప్పుడు అది అపార్ట్మెంట్స్లో రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి పెట్టండి. ఒక వారం ఇలా జరుగుతుంటాయి. ప్రతి వారం ఒక్కొక్క అపార్ట్మెంట్లో 3000 5000 అట్లా తీసుకుంటారు స్టాల్ పెట్టడానికి. అక్కడికి వెళ్ళి వాళ్ళని అడగండి. అక్కడ ఆల్రెడీ అపార్ట్మెంట్లో 1000 మంది ఉంటారు. సరే మాకు ఇవి మా మోడల్స్ మీకు నచ్చినాయా, జనాలతో ఇంటరాక్ట్ అవ్వండి, డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వండి. సోషల్ మీడియాలో వచ్చేవంతా మీకు లైక్లు ఫాలోయింగ్లు వచ్చినంత మాత్రాన సేల్ కన్వర్ట్ అవుతుందని పాయింట్ కాదు. అక్కడ రియల్ హ్యూమన్స్తో మీరు ఇంటరాక్ట్ అవ్వాలి. ఇది వన్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్స్. ఇంకా డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. మాల్స్లో మీరు పెట్టుకోవచ్చు. సో అడ్వర్టైజ్మెంట్ అనేది మనం ఎంత క్వాలిటీగా చేస్తున్నాం, ఎంత నీచ్గా వెళ్తున్నాం మన టార్గెట్ ఆడియన్స్ దగ్గరికి అనేది ఇంపార్టెంట్. మెయిన్ అదండి. ఇప్పుడు నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు మెయిన్ అడ్వర్టైజింగ్ కంపెనీస్ కూడా చాలా మందికి అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. కంపెనీసే అడ్వర్టైజింగ్ చేసుకుంటున్నాయి. వాళ్ళ కంపెనీస్కి కంపల్సరీ పిఆర్ టీం ఉంటారు. పిఆర్ వాళ్ళు అసలు అది ఆ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఓటీటీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అవును, ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్ ప్లస్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఓటీటీ, లేకపోతే టెలివిజన్ సెక్టర్, రేడియో, ఎఫ్ఎం, ఇవన్నీ. ఈ మార్కెటింగ్ వల్ల మనకు సేల్ కన్వర్ట్ కావాలంటే ఎంత పర్సెంట్ ఛార్జెస్ ఉంటాయి? ఈ స్టాటిస్టిక్స్ ఎలా మనం డీకోడ్ చేసుకోవాలి? అంటే మనం యాడ్ ఇస్తే ఎంత
మనకు కన్వర్ట్ అవుతుంది సేల్ అనేది ఎట్లా? సో జనరల్గా ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ సెగ్మెంట్ వచ్చి ఇక్కడ కన్వర్షన్ రేషియో చూడరండి, ఇక్కడ విజిబిలిటీ రేషియో చూస్తారు. ఓకే, సో నాకు ఎంత విజిబిలిటీ వస్తుంది అనేది పాయింట్. అడ్వర్టైజ్మెంట్ అనేది కంప్లీట్ గా ఇట్స్ బేస్డ్ ఆన్ విజిబిలిటీ. అంటే నాకు ఇప్పుడు నేను డబ్బులు పెడుతున్నా కాబట్టి నాకు సేల్ కావాలని సేల్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్వర్టైజ్మెంట్ కి వెళ్ళకూడదు. అంటే వెళ్ళకూడదని కాదు, కానీ టార్గెట్ అక్కడ సేల్ కాదు, టార్గెట్ అక్కడ విజిబిలిటీ. ఓకే, ఇప్పుడు మనకు సేల్ కోసం చేయాలంటే ఎలాంటి 3 లేయర్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ లో కూడా 3 లేయర్స్ ఉంటాయి: ATL, BTL, TTL. ద ATL ఈజ్ అన్ అబౌవ్ ద లైన్ మార్కెటింగ్ అంటారు. అబౌవ్ ద లైన్ మార్కెటింగ్ లో మనకి ఏమేమి వస్తాయంటే మాస్ ప్లాట్ఫామ్స్, రేడియో, టీవీ, థియేటర్స్, న్యూస్ పేపర్స్, ఇవన్నీ. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ టార్గెట్ ఆడియన్స్ అందరికీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు చాక్లెట్ అనగానే ఏం గుర్తు వస్తుందండి? డైరీ మిల్క్. తిన్నావా మనం ఎప్పుడైనా? నాకు తెలుసు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటుంది నేను తినే. కానీ ఫస్ట్ వచ్చేది మాత్రం అదే. ఎలాగా? వాడు అమ్మే 10 రూపాయలు 5 రూపాయల చాక్లెట్ అయినా సరే 10 చోట్ల కనిపిస్తాడు వాడు. మీకు ఆడు పేపర్లో కనబడతాడు, టీవీలో కనబడతాడు, థియేటర్లో కనబడతాడు, పెద్ద హోర్డింగ్ వేస్తాడు, మీరు ఎటు చూసినా అక్కడ కనబడతాడు. అదే విజిబిలిటీ అనేది బిల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్ సేల్ కన్వర్ట్. అది అక్కడ ఏంటి అంటే అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఒక బ్రాండ్ని రికగ్నైజ్ చేసేసి ఒక బ్రెయిన్ ఆ మోల్డ్ చేసేసాడు. ఈ రోజుల్లో చాక్లెట్ అంటే ఇంక ఫస్ట్ అదే పేరు రావాలి అనేది వాడి మోడ్యులేషన్. అది ATL కిందకి వెళ్తుంది, మాస్ టార్గెట్ ఆడియన్స్ అనమాట. సో BTL మీరు అన్నారు చూసారా, సేల్ టార్గెట్ మోస్ట్లీ BTL కిందకి చేస్తారు. BTL ఏంటి అంటే ఈమెయిల్ మార్కెట్. డిజిటల్లో అయితే కనుక ఈమెయిల్ మార్కెటింగ్ కానీ టెలి మార్కెటింగ్ కానీ ఇవన్నీ BTL కిందకి వస్తాయి. ఏది డిజిటల్కి అయితే. నాన్ డిజిటల్ అయితే మీరు జనరల్గా చూస్తారు పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ, లేకపోతే ఈ మధ్య రిక్షాల మీద ఆటోల మీద స్టిక్కర్స్ అవి వేసి తిప్పుతూ ఉంటారు ఆ సరౌండింగ్స్ 1-2 కిలోమీటర్స్లో. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్లో ఏదో పెద్ద షాపింగ్ మాల్ ఉంది. ఆ షాపింగ్ మాల్ చుట్టూరు ఆ 5 కిలోమీటర్స్ చుట్టూరా వాడు ఆటోడో వ్యానోడో చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ సేల్ ఉంది, ఆఫర్ ఉంది అని ఆ 2 కిలోమీటర్స్లోనే తిరుగుతాడు. సో వాడు అక్కడ సేల్ కన్వర్ట్ చేసుకోండి, ఇదిగోండి సంక్రాంతి ఆఫర్, ఇదిగోండి దసరా ఆఫర్ అని చెప్పి. సో అక్కడ సేల్ పాయింట్. BTLకి మోస్ట్లీ సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తారు. నెక్స్ట్ TTL వచ్చి ఏంటంటే త్రూ ద లైన్. ఈ రెండు మిక్స్ చేసి విజిబిలిటీ ప్లస్ సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తారు. మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ TTLలో వచ్చి మోస్ట్లీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం చూస్తున్న OTTs కానీ, మనం చూస్తున్న ఈ సోషల్ మీడియాస్ కానీ, యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, లేకపోతే ఇప్పుడు యూట్యూబ్లో ఇన్బిల్ట్ యాడ్స్ కూడా వస్తున్నాయి. సో ఇవన్నమాట. ఇవేంటి అని అంటే టార్గెట్ చేస్తారు, కాకపోతే సర్టన్ సెగ్మెంట్ని టార్గెట్ చేసి అవి అలా పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెగ్యులర్గా IPL మ్యాచెస్ చూస్తూ ఉంటాం కదా. IPL మ్యాచెస్లో మీకు మోస్ట్లీ వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ఏంటివి? అందులో ఆయిల్ గురించో చీరల గురించో రావు కదా యాడ్లు. ఎందుకు రావు? ఎందుకు అని అంటే IPL చూసేది మోస్ట్లీ యూత్ ప్రొడక్ట్సే వస్తాయి. మొన్నటిదాకా బెట్టింగ్ యాప్స్ వచ్చేవి, అవి బ్యాన్ చేశారు, అయిపోయినాయి. లేదు అని అంటే మీకు జనరల్ ఏదైనా యూత్ ప్రొడక్ట్స్ బైక్స్ గురించో, ఆయిల్స్ బైక్ ఇంజిన్ ఆయిల్స్ గురించో, లేకపోతే ఇంకేమైనా యూత్ ప్రొడక్ట్ ఈ ఏమంటారు కిన్ ఫిషర్స్, అవన్నీ వస్తాయి. సో మోస్ట్లీ యూత్ ప్రొడక్ట్స్. అక్కడ ఏంటి అని అంటే టార్గెట్ ఆడియన్స్ 70% యూత్, అంతే. ఇప్పుడు ఈ మార్కెట్లో మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ సెగ్మెంట్లో చాలా వరకు టార్గెట్ బేస్డ్ ఉంటుంది. అవును, టార్గెట్ బేస్డ్ ఆర్ రీచ్ బేస్డ్. అంటే మనం ఎంత రీచ్ చేసామో ఇంతవరకు అది కూడా టార్గెట్ కిందకి వస్తుంది అనుకోండి. దాంట్లో కెరీర్ పరంగా చాలా మంది ఇబ్బంది పడతారని చెప్పేసి, అంటే పొద్దున్న లేస్తే వెళ్తే వాడు మార్కెట్ ఇక్కడ నుంచి ఎటు వెళ్ళిపోతాడో తెలియదు. వాడు లైఫ్ స్టైల్లో ఒక నార్మల్ పర్సన్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పర్సన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న మిస్కన్సెప్షన్ అండి. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అని అంటారు కానీ యాక్చువల్లీ వాళ్ళు మార్కెటింగ్ చేయరు. వాళ్ళు ఏంటి అని అంటే సేల్స్ కన్వర్షన్ చేసుకుంటారు. ఆల్రెడీ ఉన్నది. యాక్చువల్లీ వాళ్ళని మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అంటే కంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అనాలి. ఇక్కడ ఆ మిస్కన్సెప్షన్ అనేది మార్కెట్లో నడుస్తుంది. మార్కెటింగ్ అనేది వేరు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చేసే పని ఏంటి అని అంటే ఈ విజిబిలిటీ పెంచాలి, రీచ్ పెంచాలి, మన బ్రాండ్ని ఈరోజు 100 మందికి తెలుసు, రేపు 1000 మందికి ఎలా తెలియాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే వీళ్ళు వర్క్ చేస్తారు మార్కెటింగ్ డిపార్ట్మెంట్. ఈ 1000 మందికి తెలిసిన తర్వాత ఈ 1000 మందిని కన్వర్షన్ ఎలా చేయాలి అనేది సేల్స్ డిపార్ట్మెంట్ పని. ఈ
ఇందులో మనకు 100 మంది వస్తారా 500 మంది వస్తారా అనేది వీడి తలకే నొప్పి. అవును. సో ఇక్కడ కెరియర్ డిఫరెంట్ యాక్చువల్లీ. సో ఇందులో జాబ్ ప్రకారంగా వేరే ఆప్షన్స్ ఉంటాయి, ఫ్రీలాన్స్ ప్రకారంగా వేరే ఆప్షన్స్ ఉన్నాయి, ఏజెన్సీ మోడల్ వేరే ఉంటుంది. అవును. సో ఇప్పుడు జాబ్ ప్రకారంగా చూసుకుంటే జనరల్గా ఏంటి అంటే ఇన్బిల్ట్గా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, మార్కెటింగ్ హెడ్ ఉంటారు. పెద్ద కంపెనీస్కి అయితే ఒక 5 మెంబర్స్ నుంచి 20 మెంబర్స్ టీమ్ ఉంటుంది పెద్ద కంపెనీస్కి. చిన్న కంపెనీస్కి అయితే కనుక 2 కానీ 3 కానీ ఉంటారు. ఏజెన్సీస్ వచ్చి 10 నుంచి 20 మంది ఉండేది ఒక చిన్న మినీ ఏజెన్సీస్ ఉంటాయి. జనరల్గా మీరు రెగ్యులర్గా వినేది అయితే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ మన అందరికీ తెలిసింది. అవును. ఇవి అదే ట్రెండింగ్ నడుస్తుంది. ఎవరైనా సరే ఒక స్ట్రీట్కి ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అయిపోయింది ఈ రోజు. అంత అంటే ఒక రకంగా పొల్యూట్ అయిపోయింది అనుకోవాలి, లేదా ఓవర్ సాచురేషన్ ఎక్కువ అయిపోయింది. అంటే ఓవర్ సాచురేషన్ అంటే డిజిటల్ కంపెనీలు ఎక్కువ వస్తున్నాయి, అంత రిక్వైర్మెంట్ ఉండొచ్చు అని అనుకోవచ్చు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత రిక్వైర్మెంట్ లేదండి, చెప్తాను. లేదు అని అంటే ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్ ఉన్నదానికంటే ఎక్కువ ఉంది. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అని అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జియో హాట్స్టార్ తీసుకోండి. ఓకే, రీసెంట్గా కన్వర్ట్ అయింది కదా, జియో హాట్స్టార్ అయింది. ఆల్రెడీ లోపల టీం ఉంటారండి, ఓకే, 10 మంది నుంచి 20 మంది ఉంటారు. ఓకే, ఇప్పుడు నేను జియో హాట్స్టార్ దగ్గరికి వెళ్ళి నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను అని అంటే వాడు నాకు ఇస్తాడా కాంట్రాక్ట్? ఇవ్వడు. బాబు నీలాంటి వాళ్ళు నా దగ్గర 20 మంది ఉన్నారు అని అంటాడు, ముఖం మీద చెప్తాడు వాడు. సో ఇక్కడ నువ్వు అంత పెద్ద క్లయింట్ని క్రాక్ చేయలేవు, చిన్న క్లయింట్కి వెళ్తావు. చిన్న క్లయింట్ అంటే ఏంటి, ఏదో యూట్యూబ్ ఛానల్కి వెళ్తావు. ఇప్పుడు ఈ జియో హాట్స్టార్ వాడు ₹1,00,000 ఇస్తే, ఒకవేళ ఇస్తే వీడు నీకు 10,000 ఇస్తాడు. బట్ నువ్వు చేసే పని అదే కదా, నీకు ఇక్కడ ఎక్స్పర్టీస్ అండ్ టైం అంతే ఖర్చు పెట్టాలి నువ్వు. అప్పుడు నువ్వు 10,000 గురించి చూసుకుంటావా, ₹1,00,000 గురించి చూసుకుంటావా? ఇప్పుడు ఇదే 10,000కి మళ్ళీ ఎంతమంది కొట్టుకోవాలి? మార్కెట్లో మీరు ఉన్నారు, నేను ఉన్నాను, మళ్ళీ ఏజెన్సీలు 100 ఉన్నాయి. సో అది అక్కడ ప్రాబ్లం. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న సెగ్మెంట్స్లోనే ప్లే చేస్తూ ఉంటారు, సర్వైవల్ మోడ్లోనే ఉంటారు ఎప్పటికీ. ఇప్పుడు ఇందులో బిగ్ ప్లేయర్స్ అంటే ఎవరు ఉన్నారండి? ఏజెన్సీ మోడల్స్. 2 థింగ్స్ అండి, మార్కెటింగ్ ఏజెన్సీ వేరు, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ వేరు. ఓకే, మార్కెటింగ్ ఏజెన్సీ వీళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ రూట్ మ్యాప్ అంతా క్లియర్ చేసి దాన్ని ఎగ్జిక్యూషన్ మోడల్స్లోకి తీసుకొని వెళ్తారు. సో వీళ్ళ దగ్గర ఏం మీడియా ఉండదు. అడ్వర్టైజ్మెంట్ అనేది మీడియా సెగ్మెంట్ కిందకి వస్తుంది. దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే టీవీ ఛానల్స్ కానీ, లేకపోతే మనం ఇప్పుడు హైదరాబాద్లో అయితే కనుక ప్రకాష్ యాడ్స్, లీడ్ స్పేస్ వీళ్ళందరినీ చూస్తాము. ఇప్పుడు మెట్రో స్టేషన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. మెట్రో స్టేషన్ ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి? 57 స్టేషన్స్ ఉన్నాయి. 57 స్టేషన్కి దగ్గర ఎన్ని పిల్లర్లు ఉన్నాయి? ఆల్మోస్ట్ 5,000+ పిల్లర్లు ఉన్నాయి. ఒక్కొక్క పిల్లర్కి 2 బోట్స్ ఉంటాయి. అటు ఇటు బోట్స్ కనిపిస్తాయి మీకు, చూసే LED బోట్స్ పెద్దవి, 10 అడుగుల బోర్డు. అది ఒక్కొక్క బోర్డు వచ్చి నెలకి ఇంత రెంట్ అని చెప్పి ఉంటుంది. సో వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ సెగ్మెంట్ కిందకి వెళ్ళిపోతారు వీళ్ళంతా. అది యాక్చువల్లీ అడ్వర్టైజ్మెంట్ సెగ్మెంట్ అంతా ఎలా పనిచేస్తుంది అంటే ఒక రియల్ ఎస్టేట్ మీడియా లాగా పనిచేస్తుంది అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఆ ప్రాపర్టీస్ని కొనుక్కొని బ్లాక్ చేసుకుంటారు. సో ఈ మార్కెటింగ్ పీపుల్ ఏం చేస్తారంటే ఇవన్నీ డిజైన్ చేసుకొని వీళ్ళతో వర్క్ చేస్తారు. అంటే నేను హోర్డింగ్ వేయాలా, లేకపోతే న్యూస్ పేపర్ యాడ్ వేయాలా, ఆ కంపెనీ వాడు ఏం చేయాలి అనేది ఈ మార్కెటింగ్ ఏజెన్సీస్ డిసైడ్ చేస్తాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ కూడా ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్. రేట్ డిసైడ్ చేస్తారు. రేట్ ఎట్లా డిసైడ్ చేస్తారు అని అంటే ఈ ఏదైతే మీడియా ఉందో 70% ఆఫ్ మీడియా వచ్చి మోస్ట్లీ గవర్నమెంట్ సెగ్మెంట్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెట్రో స్టేషన్ ఉందండి. మెట్రో స్టేషన్ ఎవరిది? గవర్నమెంట్ది. కన్స్ట్రక్షన్ చేసింది ఎవరు? L&T వాళ్ళు. మనది హైదరాబాద్ అయితే మనం లీజ్ తీసుకుంటాం. లీజ్ తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ లాగా కొనేసి పెట్టుకుంటారు. కొనుక్కోరండి, లీజ్కి ఇస్తారు గవర్నమెంట్. నేను పర్చేస్ చేశాను, లీజ్ పర్చేస్ చేసి పెట్టేసుకున్నాను. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ సెంటర్ లో వీళ్ళకి యాడ్స్ వీళ్ళకి వర్కౌట్ అవుతాయి, ఈ సెంటర్ లో వీళ్ళకి వర్కౌట్ అవుతుంది, వీళ్ళ యాడ్ వర్కౌట్ అవుతుంది. ఎలా డిసైడ్ అవుతారు? ఎలా డిసైడ్ చేయాలి? అది ఇది ఇందాక చెప్పినట్టు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. మేము ఇందాక చెప్పాం కదా మనం ఆ టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ ఉన్నారు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బంజారా హిల్స్ నుంచి జూబ్లీ హిల్స్ చూసారు. జూబ్లీ హిల్స్ స్టేషన్ ఉంది మనది. జూబ్లీ హిల్స్ స్టేషన్ లో అపోలో జూబ్లీ హిల్స్ అని వస్తుంది. స్టేషన్ వాళ్ళు ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు జూబ్లీ హిల్స్ లో ఒక యాడ్ వేయాలి. అవును, మీన్స్ ఉప్పల్లోకి యాడ్ వేయాలి. ఎలాంటి యాడ్, ఎలా వేరియేషన్, ఏదన్నా ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? సో ఇందాక నేను ఇప్పుడే
ఏరియా బట్టి నేను ఇందాక చెప్పాను కదా, మీ టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ ఉన్నారు, ఆ టార్గెట్ ఆడియన్స్ బట్టి అక్కడ మీరు ఏ టైప్ ఆఫ్ యాడ్ వేస్తే ఎవరికి ఏది వర్కౌట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూబ్లీల్స్ ఉంది, మన జూబ్లీల్స్ చెక్ పోస్ట్, అక్కడ మీకు అపోలో మొత్తం బ్రాండింగ్ ఉంటుంది. ఎందుకు వాడు జూబ్లీల్స్ లోనే తీసుకున్నాడు, పక్కన ఫిలిం నగర్ లో వాడిది పెద్ద హాస్పిటల్ ఉంది. సో విత్ ఇన్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ లో వాడికి హాస్పిటల్ ఉంది కాబట్టి వాడు అక్కడ బ్రాండింగ్ వేసుకున్నాడు. బట్ అదే బ్రాండింగ్ వాడు ఎల్బీ నగర్ లో వేస్తే వాడికి వర్కౌట్ అవ్వదు కదా, అర్థమైంది రైట్? సో అట్లా ఇప్పుడు ఎల్బీ నగర్లోను ఇంకెక్కడ మీరు అన్నట్టు ఉప్పల్ దగ్గర అక్కడ ఏ కంపెనీస్ ఉన్నాయి, ఆ టార్గెట్ ఆడియన్స్ అక్కడ ఆ ఏరియా వాళ్ళే ఉంటారు కదా. అక్కడ ఆ స్టేషన్లో దిగే వాళ్ళు మోస్ట్లీ ఆ ఏరియా వాళ్ళే ఉంటారు, 70% 80%. సో ఆ ఏరియా వాళ్ళకి ఆ బిజినెస్ గురించో లేకపోతే అక్కడ ఇక్కడ ఉంది, ఓకే ఉప్పల్ దగ్గర ఈ మాల్ ఉంది, ఉప్పల్ దగ్గర ఈ కంపెనీ ఉంది, జూబ్లీస్ దగ్గర ఈ కంపెనీ ఉంది. ఇప్పుడు రాయదుర్గమ్మ స్టేషన్ పేరు ఉంది, సింక్రోని రాయదుర్గమ్మ అని. సింక్రోని రాయదుర్గం అని వాడు ఎందుకు పెట్టుకున్నాడు? సింక్రోని అనేది అసలు సాఫ్ట్వేర్ కంపెనీ, అసలు సంబంధం లేదు. బట్ అయినా కానీ వాడు ఆ స్టేషన్ కొనుక్కొని బ్రాండింగ్ ఎందుకు చేసుకున్నాడు అంటే ఆ ఏరియాలో వాడి కంపెనీ ఉంది, వాడు అక్కడ బ్రాండ్ విజిబిలిటీ కోసం పెట్టేసుకున్నాడు. అంటే అట్లా కొనుక్కోవచ్చా? స్టేషన్ కొనుక్కోవచ్చండి. ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ కూడా అపోలో వాళ్ళు కొనుక్కున్నారు. అంటే లీజ్ కి తీసుకుంటారు వాళ్ళు, సంవత్సరానికి ఇంత అని ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ఏరియా బట్టి 1 కోటి దగ్గర నుంచి 5 కోట్ల దాకా కూడా వెళ్తుంది. బిగ్ ప్లేయర్స్ అనేది అట్లా ప్లే చేస్తా అంతే, బిగ్ ప్లేయర్స్ ఉంటారండి. అది దట్ ఇస్ అ బిగ్ గేమ్ అదంతా. ఇప్పుడు మనకు చాలా వరకు చూస్తున్నాం, మనము ఏది చూసినా వైరల్ అవుతుంది. దాన్ని మధ్యలో ఏమంటారు అంటే వైరల్ మార్కెటింగ్, నెగిటివ్ మార్కెటింగ్ అని అంటున్నారు. దీన్ని ఎలా చూస్తాం మనం అసలుకి? అంటే అసలు ఈ సబ్జెక్ట్ లోకి అసలు ఆ నెగిటివ్ మార్కెటింగ్ అంటే ఏంటి, అసలు ఏ దానికి నెగిటివ్ మార్కెటింగ్ ద్వారా ప్లస్ అవుతుంది? అసలు నెగిటివ్ మార్కెటింగ్ అంటే నెగిటివ్, కానీ దాన్ని పాజిటివ్ చేస్తున్నారు. అలాంటి సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? సో అయితే ఇందులో ఏంటి అంటే నెగిటివ్ మార్కెటింగ్ అనే దానికంటే ఆ వర్డ్ని పర్టికులర్గా నెరేటివ్ మార్కెటింగ్ అంటారు మన దాంట్లో. సో ఏదైనా ఒక సిచ్యువేషన్, ఒక బ్యాడ్ సిచ్యువేషన్, ఏదైనా కంప్లీట్ క్రైసిస్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏదైనా బై మిస్టేక్ ఏదో జరిగింది. రీసెంట్గానే మొన్న ఇండిగో వాళ్ళది పెద్ద ఇష్యూ అయిపోయింది. 70% ఫ్లైట్లు క్యాన్సిల్ చేసేసుకొని ఇదంతా చేశారు. కానీ మనం ఏం చేశారు, వీళ్ళోళ్ళు దీనంతా ఒక పాజిటివ్ దాకా తీసుకొని వచ్చి అందరికీ ఒక ఫ్రీ కూపన్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ మళ్ళీ క్రియేట్ చేస్తాడు. మళ్ళీ ఈ రోజు ఎవరు మాట్లాడుకోవట్లేదు. అంటే పాజిటివ్ ఎలిమెంట్. సో ఎలా అంటే ఇప్పుడు 70% మార్కెట్ని కంట్రోల్ చేసేది ఏవియేషన్ లో ఇండిగో వాళ్ళు. సో వీళ్ళు ఇప్పుడు ఆ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి వీళ్ళు ఇప్పుడు పాజిటివ్ సిచ్యువేషన్ లోకి రావాలి. షేర్స్ పడిపోయినాయి, రూపాయి ఉన్నది పావులకు పడిపోయింది. ఇప్పుడు దీన్ని పాజిటివ్ సిచ్యువేషన్లోకి తీసుకొని రావాలి. పాజిటివ్ సిచ్యువేషన్లోకి తీసుకురావాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ ఏం చేయాలి? ఇక్కడ గవర్నమెంట్ తప్పు కూడా ఉంది. గవర్నమెంట్ ఏం చేసింది, ఇంకో కొత్త 2 ప్లేయర్స్ ని తీసుకొని వచ్చింది. అవి ఆన్ పేపర్స్ అయితే వచ్చారు, ఫ్లైట్లు వచ్చినాయా లేదని దట్స్ సెకండరీ థింగ్. ఆన్ పేపర్ ఇంకొక 2 ఏవియేషన్స్ జాయిన్ అయినాయి. వీళ్ళు ఇప్పుడు ఇండిగో వాళ్ళు క్రైసిస్ లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు షేర్ వాల్యూ పెంచుకోవాలి, కంపెనీ వాల్యుయేషన్ పడిపోయింది. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే మళ్ళీ మార్కెటింగ్ చేస్తారు, మళ్ళీ ఫ్రీ కూపన్లు ఇవ్వడము, మనం అలా చేస్తారనమాట. ఫ్రీ డిస్కౌంట్లు ఇవ్వడము, 100 రూపాయలు ఉన్నది 50 రూపాయలకి ఇవ్వడం, మళ్ళీ మార్కెట్ని కంట్రోల్ చేస్తారు. లాస్ట్ టైం అప్పుడు జొమాటో వాళ్ళు మనం కోవిడ్ టైంలో జొమాటో వాళ్ళు చూసాం, ఫుడ్ తినే వాళ్ళు క్యాప్టెన్స్ ఫుడ్ తినేస్తున్నారు, ఇట్లాగా అయింది, ఆర్గానిక్గా లేదు అండ్ ఫుడ్ ఇది ఇట్లా పొల్యూట్ అయిపోతుంది అని అన్నారు. దాన్ని మన వాళ్ళు ఎలా చేశారు, పాజిటివ్గా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ నెగిటివ్ సిచ్యువేషన్ని పాజిటివ్ చేయాలి ఇప్పుడు ఈ బ్రాండ్. సో దీనికి ఏంటి అని అంటే వీళ్ళు ఇప్పుడు ఈ జొమాటో వాళ్ళు మొత్తం అందరూ కూర్చొని ఈ పాజిటివ్ సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేసుకున్నారంటే ఆ క్యాప్టెన్స్ మొత్తం అందరికీ ఒక లైఫ్ లైన్ లాగా ఒక ఇచ్చారు. దానికి ఒక పిఆర్ టీం మొత్తం వర్క్ చేస్తాం. ఈ పిఆర్ టీం అంతా కలిసి ఈ సిచ్యువేషన్ని పాజిటివ్ సిచ్యువేషన్లోకి తీసుకో. ఇప్పుడు అది మనకు అప్లికేషన్లో ఫార్మాట్లో మీకు టిప్స్ ఇవ్వడము అది ఇది అన్నట్టు ఒక పాజిటివ్ వైబ్రేషన్ని మెల్లగా క్రియేట్ చేస్తారనమాట. సో ఆ బ్యాడ్ సిచ్యువేషన్ని పాజిటివ్ సిచ్యువేషన్లోకి వస్తుంది. లాస్ట్ 3 years 4 years బ్యాక్ మీరు టెస్లా చూసే ఉంటారు, వాడు కార్ కొట్టగానే అద్దం పగిలిపోయింది. అందరు అనుకున్నారా, అమ్మ బుల్లెట్ ప్రూఫ్ కార్ అన్నాడు, అది అన్నాడు ఇది అన్నాడు, కొడితే కార్ అద్దం పగిలిపోయింది. కానీ వాడు అక్కడ చేసింది ఏంటి, ఆ కంటెంట్ వాడు వైరల్ చేసుకున్నాడు అంతే. వాడి బ్రాండ్ గురించి 100 మంది మాట్లాడుకోవాలి, నా బ్రాండ్ గురించి 100 మంది మాట్లాడుకున్నారే. ఈ రోజు ఎలక్ట్రిక్ కార్ అంటే టెస్లానే అనుకుంటున్నాం. ఎందుకు, యాక్చువల్లీ ఎలక్ట్రిక్ కార్లో టెస్లా కంటే తోపు కంపెనీలు ఉన్నాయి, కానీ ఈరోజు టెస్లా కారే తెలుసు అందరికి. ఎందుకనంటే వాడు అలా వైరల్ చేసాడు. దాన్ని వైరల్ మార్కెటింగ్ వైరల్ అయిపోయింది. అది ఈ రోజు ప్రతి ఒక్కరి దగ్గర ఫారెన్ లో ఆల్రెడీ, ఇండియాలో ఇంకా రాలేదు, 1-2 ఒక షోరూమ్ ఏదో ఓపెన్ అయింది, బట్ ఫారెన్ అందట్లోనూ టెస్లా కార్లు ఉన్నాయి. వాడు ఆ కార్ని రిలీజ్ చేసాడు. ఇప్పుడు జొమాటో గురించి మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు మనం ఏమైతుందంటే 1/2 hour లో
డెలివరీ చేస్తాడు, మన ఆకలిని తీర్చుతున్నాడు, క్యాప్టెన్కి టిప్ ఇద్దాం, కెప్టెన్కి తిప్పిద్దాం. రెయిన్కి కూడా జిఎస్టీ ఉంది దాంట్లో, నేను చూసినాను కదా. అవును, రెయిన్కి కూడా జిఎస్టీ, రైన్ కి జిఎస్టీ ఉంటుంది, రైన్ పడినప్పుడు జిఎస్టీ ఉంటుంది. అంటే సింపుల్ చెప్పాలంటే తెలియకుండా మార్కెట్ ని మన సైకాలజీతో ప్లే చేసి మనతో కొనియడం అంతే. ఓకే. సో ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే కన్జ్యూమర్ ని ఒక నెగిటివ్ వైబ్రేషన్ నుంచి పాజిటివ్ వైబ్రేషన్ లోకి తీసుకొస్తారనమాట. సో ఇక్కడ అంటే ఇప్పుడు రైన్ పడుతున్నప్పుడు కానీ, హెవీ ట్రాఫిక్ ఉంటున్నప్పుడు కానీ ఆటోమేటిక్ ప్రైస్ ఫ్లక్చువేట్ అయిపోతాయి. అవును. ఈవెన్ ఇప్పుడు మనం స్విగ్గీ, జొమాటోలో లేకపోతే ర్యాపిడో, యూబర్లో మీరు చూసుకుంటే మార్నింగ్ టైం ఆ పీక్ అవర్స్, ఆఫీస్ అవర్స్ ఏమవుతున్నాయో అది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అవును. ఎందుకంటే వీళ్ళు ఆ మార్కెట్ ట్రాక్ చేస్తారు. అవును. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ హైక్ అయిపోతాయి, మళ్ళీ మధ్యలో నార్మల్ ప్రైజెస్ వస్తాయి. మళ్ళీ హాలిడేస్లో, పీక్ హాలిడేస్లో మళ్ళీ రేట్లు పెరిగిపోతాయి. 10 రూపాయలు ఉన్నది 100 రూపాయలు వెళ్ళిపోద్ది. సో ఇట్లా మార్కెట్ ఫ్లక్చువేట్ చేస్తారు వీళ్ళు ఇంటర్నల్గా. మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ ఈ సెగ్మెంట్లో ఫ్రీలాన్సర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటారు. ఇక్కడ ఆ ఫ్రీలాన్సర్స్ మధ్యలో మార్కెట్ గ్యాప్ పెరిగిపోయినట్టు అనిపిస్తుంది. అసలు అది ఎందుకు వచ్చింది? అసలు వాళ్ళ లైఫ్లో కెరీర్గా ఎంచుకుంటే ఫ్రీలాన్సర్స్, కెరీర్ అనడానికి రాదు, అది కెరీర్ అనొద్దు. అంటే ఫ్రీలాన్సర్స్ అంటేనే వాడు ఉన్న టైంలో చేసుకునే జాబ్ ఫ్రీలాన్సర్ అంటారు. అంటే ఆల్రెడీ జాబ్ చేసుకుంటే ఫ్రీలాన్సర్ లాగా చేసుకుంటా ఉంటాడు. ఇలాంటి వాళ్ళు ఈ మార్కెట్ గ్యాప్ని ఫిల్ చేయాలంటే ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలి మనం? సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, ఒకటి స్కిల్ గ్యాప్ అనేది పెరిగిపోయింది. యాక్చువల్లీ కంపెనీస్కి ఏ స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ బయట దొరకట్లేదు, ఆ స్కిల్ సెట్ దొరకట్లేదు. దొరికిన వాళ్ళు అందరూ ఆల్రెడీ సాచురేట్ అయిపోయి ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళని ఫ్రీలాన్సర్స్ అంటే ఇప్పుడు బ్రాండ్స్ ఎలా తీసుకుంటాయి అంటే, సాచురేట్ అంటే మీరు సాలరీస్ ఎక్కువ ఉండడం అంటే, లేకపోతే రిటైర్ అయి ఉండే. సో అంటే ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు, ఎక్స్పర్టీజ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళే ఆల్రెడీ ఉన్నవే చేసుకుంటున్నారు, వాళ్ళకే ఎక్కువ వెళ్తున్నాయి. కింద ఉన్న వాళ్ళు ఏమవుతుంది అంటే వీళ్ళకి ఏ స్కిల్ బ్రాండ్కి పనికి వస్తుందో వీళ్ళకి తెలియట్లేదు. అదే అర్థమైంది. ఇప్పుడు 20 ఏళ్ళోడు పాస్ అయ్యాడు, డిగ్రీ పాస్ అయ్యాడు, వీడికి ఏం కోర్స్ నేర్చుకోవాలో తెలియదు. మార్కెట్లో ఏదో 4-5 కోర్సులు కనబడతాయి, ఐటీ కోర్స్కి వెళ్తావా, అది వెళ్తావా, ఇది వెళ్తావా అని. నీకు కంపెనీ వాడికి ఏం కావాలో నీకు తెలిస్తేనే కదా నువ్వు ఆ కోర్స్ నేర్చుకొని వెళ్ళగలగాలి. సో ఇక్కడ ప్రాబ్లం అక్కడ వస్తుంది. నువ్వు అది ఫ్రీలాన్స్ చేసుకుంటావు, జాబ్ చేసుకుంటావు, అది సెకండరీ థింగ్. ఇక్కడ నువ్వు ఈ గ్యాప్ అనేది నువ్వు నాకేం కావాలో మీరు ఇవ్వలేకపోతే మీతో నాకేం పని, అంతే కదా, సింపుల్ థింగ్. మీకేం కావాలో నేను ఇవ్వలేకపోతే మీరు నన్ను హైర్ చేసుకొని మీరేం చేసుకుంటారు? ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రీలాన్సింగ్ దాంట్లో టార్గెట్ బేసెస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఫ్రీలాన్సర్స్ ఎస్పెషల్లీ మార్కెట్లో ఉండే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ సెగ్మెంట్లోకి వస్తే ఫ్రీలాన్సర్స్ అనేవాళ్ళు ఎటు వెళ్ళాలి, అసలు ఫ్రీలాన్సింగ్ చాలా మంది వదిలేశారు. చెప్పాలంటే ఫ్రీలాన్స్ చేయడం వదిలిపెట్టేశారు. ఎందుకంటే ఏదో జాబ్ చేసుకుంటూ దాంట్లో అప్పట్లో జాబ్ చేస్తూ ఫ్రీలాన్సింగ్ ఒక 2-3 కంపెనీస్ ఫ్రీలాన్స్ చేసుకుంటూ ఏదో పాకెట్ మనీ లాగా సంపాదించుకునేది. ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ టైంలో అసలు వాడు సేల్ కన్వర్ట్ చేయాలంటే, ఒక ఫ్లాట్ అమ్మాలంటే అతనికి ఎంత కష్టమో అతనికి తెలుసు. 100 మంది క్లయింట్లను చూపించినాక కూడా అది కన్వర్ట్ అవుతుందా లేదా అని తెలియట్లేదు ఈ ప్రెసెంట్ టైంలో. అంటే దాన్ని ఎలా చూడాలి, దాన్ని ఎట్లా మనం ఆ గ్యాప్ ఎలా ఫిల్ చేయొచ్చు అనేది ఏమన్నా? సో ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ మార్కెట్ గ్యాప్ రోజు రోజుకి పెరిగిపోతుంది. యూత్కి ఏం నేర్చుకోవాలి ఏంటి అనేది ఒక క్లారిటీ తెలియట్లేదు. వీళ్ళు ఏదో హైప్ మీద సోషల్ మీడియాస్లో అందరూ ఐటీ సెగ్మెంట్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు తప్ప బ్రాండ్స్కి ఏం కావాలనేది ఇక్కడ వీళ్ళు నేర్చుకోవట్లేదు. ఇప్పుడు మీరు ఇందాక రియల్ ఎస్టేట్ అన్నారు, రియల్ ఎస్టేట్లో మీకు ఉండాల్సింది అక్కడ సేల్స్మెన్షిప్. అంటే ఒక మనిషితో నువ్వు ఎలా మాట్లాడాలి, నువ్వు అక్కడికి వెళ్ళి బాబు నా దగ్గర 4 ప్లాట్లు ఉన్నాయి కొంటావా అంటే ఎవడు కొండండి. ముందు వాడితో మీరు రిలేషన్ మెయింటైన్ చేయాలి. వాడికి ఏం అవసరం ముందు నువ్వు తెలుసుకోవాలి. వాడి దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయో తెలుసుకోవాలి. వాడి దగ్గర వాడి అవసరాలు ఏంటి, వాడు ల్యాండ్ కొంటాడా, ఫామ్ ల్యాండ్ కొంటాడా, అపార్ట్మెంట్ కొంటాడా, ఓపెన్ ప్లాట్లు కొంటాడా, వాడికి ఏం కావాలో ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అప్పుడు నీ దగ్గర ఏమున్నాయో అప్పుడు చెప్పు. ముందు వీడు తెలుసుకోకుండా నా దగ్గర 4 ప్లాట్లు ఉన్నాయని కొనవా అని అంటే ఎవడు కొండండి అలాగా. సో అక్కడ దిస్ ఇస్ సేల్స్మెన్షిప్. ఇందాక మీరు ఫ్రీలాన్సింగ్ ఈ కెరియర్ గ్యాప్ ఉందని అన్నాను కదా. సో ఇక్కడ ఫ్రీలాన్సింగ్ ఏంటి అని అంటే క్రియేటివ్ సెగ్మెంట్ ఉంది. ఇప్పుడు మన క్రియేటివ్ సెగ్మెంట్ ఉంది, నాన్ క్రియేటివ్ సెగ్మెంట్ ఉంది, ఐటీ సెగ్మెంట్ ఉంది, ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ ఉంది. సో ఇక్కడ ఫ్రీలాన్స్ సెగ్మెంట్ వీళ్ళు ఏమంటారంటే కన్సల్టెంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఓటీటీస్కి
కన్సల్టెంట్ గా ఫ్రీలాన్సర్స్ ఉంటారన్నమాట. గిగ్ వర్కర్స్ అని అంటుంటే గిగ్ వర్కర్స్ కిందకి వస్తారన్నమాట. ఇప్పుడు ఏమైందంటే ర్యాపిడో వీళ్ళందరూ కూడా గిగ్ వర్కర్స్. వీళ్ళు గిగ్ వర్కర్స్, అది వేరు. ఇక్కడ కన్సల్టెంట్స్ వీళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ షో నడుస్తుంది, నాకు చెప్పాను కదా, ఆ షో 3 నెలలు ఉంటుంది, 100 days. ఆ 100 days వీళ్ళేమి ఎంప్లాయీని పెట్టుకోరు. ఓకే, మాలాంటి మార్కెటింగ్ అడ్వైజర్ను లేకపోతే కంటెంట్ తీసే వాళ్ళని, ఆ కంటెంట్ ఎట్లా కావాలని కన్సల్టెంట్స్ పెట్టుకుంటారు. ఆ 3 నెలలకు 4 నెలలకి బాబు ఇది నీ పని, నాకు ఇది చేసి పెట్టాలని చెప్పి 4 నెలలకు కాంట్రాక్ట్ ఇస్తాడు. ఆ 4 నెలలు నువ్వు చేసే ఫ్రీలాన్స్ జాబే, కన్సల్టెంట్ గా ఉంటావు. కంటెంట్ ఎట్లా ఉండాలి, ఈ మనకి జనాలకి ఎలా రీచ్ అవ్వాలి అనేది వీళ్ళందరూ పుల్ చేస్తారనమాట. ఆ 4 నెలలు పని చేసుకుంటావు, వెళ్ళిపోతావు. సో నీకు అక్కడ ఆ 4 నెలలు నువ్వేం చేయాలని నీకు తెలిసి ఉంటేనే కదా నువ్వు అందులోకి వెళ్తావు. ఇక్కడ అది తెలియట్లేదు జనాలకి. జాబ్స్ అయితే చాలా ఉన్నాయండి, జాబ్స్ లేవని చెప్పట్లేదు. ఇక్కడ స్కిల్ గ్యాప్ పెరిగిపోయి ప్రతి ఒక్కరు ఐటీలోకి వెళ్ళిపోదామని, ప్రతి ఒక్కరు ఇది చేసేద్దాం అది చేసేద్దామని ఆ హైప్ని చూసుకుంటున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ లో ఏం గ్యాప్స్ ఉన్నాయని చూడట్లేదు. అది అక్కడ ప్రాబ్లం వస్తుంది. అది జాబ్ మార్కెట్ అనేది చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే ఇప్పుడు గ్యాప్ అనేది ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తారా, ఈ దాంట్లో ఇంత గ్యాప్ ఉందని చెప్పేసి? అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఫ్రీలాన్స్ సరిగా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ కొంచెం ట్రైన్ చేసుకున్నా చాలు కదా. ఆల్రెడీ జాబ్ చేస్తూ ఆ సెగ్మెంట్ కొంచెం ట్రైన్ అయ్యి వెళ్ళొచ్చు అనేది సెగ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఫ్రీలాన్స్ సెగ్మెంట్ లో కానీ లేకపోతే జాబ్ సెగ్మెంట్ లో కానీ క్రియేటివ్ సెగ్మెంట్ అన్నాను. క్రియేటివ్ సెగ్మెంట్ అంటే ఇప్పుడు మనం సెగ్మెంట్ ఉంది, ఇప్పుడు మనం ఇది ఎంత షూట్ చేస్తున్నాము, ఇది షూట్ చేసిన తర్వాత ఎడిట్ చేయాలి. ఇది ఎడిట్ చేయాలంటే ఎవరు చేస్తారు? ఎడిటర్ చేస్తాడు. ఎడిటర్ దగ్గర ఇప్పుడు మీరు నేను కూర్చోవాలి కదా, కానీ ఆ ఎడిటర్కి తెలుసా ఇప్పుడు ఇది పాడ్కాస్ట్ ఎలా చేయాలి అని చెప్పి? వాడు ఎంతసేపు వాడి కోర్సులో కూడా ఏం నేర్పిస్తారు? పెళ్లి సీడీలు ఎలా కట్ చేయాలి, లేకపోతే ఆ సీరియల్ సినిమాలు షార్ట్ ఫిల్మ్లు ఎలా కట్ చేయాలని నేర్చుకుంటాడు వాడు. ఒక బ్రాండ్ యాడ్ ఎలా తీయాలో ఎవరైనా ఎలా కట్ చేయాలో ఎవరికైనా తెలుసా? తెలీదు. అది అసలు నేర్పిస్తున్నారా? నేర్పించట్లేదు. నీకు యాడ్ ఎలా ఉంటుందో కూడా తెలీదు, దాన్ని ఎలా కట్ చేయాలో తెలీదు, నీకు ఒక ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో తెలీదు, ఒక పాడ్కాస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. ఇవన్నీ నేర్చుకుంటేనే కదా నీకు పని ఇస్తాడు ఎవడైనా సరే. ఇది ఇక్కడ గ్యాప్ అండి. జాబ్స్ ఉన్నాయి, అందరికీ జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాడు ఒక పని చేసేది ఒక పని చేస్తున్నాడు, జాబ్ లేదంటున్నాడు. ఇప్పుడు నీకు అక్కడ కట్టు పేస్ట్ నేర్చుకుంటే నేను ప్రతిసారి నేను కూర్చొని నీకు చెప్పుకోవాలనుకుంటే నువ్వెందుకు నాకు? సో అక్కడ గ్యాప్ పెరిగిపోతుందండి. ఇక్కడ నాలెడ్జ్ ఉండట్లేదు. నాలెడ్జ్ ఉండాలి, స్కిల్ ఉండాలి. ఇప్పుడు నీకు యాడ్ ఎలా కట్ చేయాలో కూడా నీకు తెలిసి ఉండాలి. ఇన్స్టిట్యూట్లో అవి నేర్పించట్లేదు. అవును, ఇన్స్టిట్యూట్లో ఓన్లీ టూల్స్ నేర్పిస్తారు కదా. టూల్స్ నేర్పిస్తారు. టూల్స్ లో కూడా ఏంటి, అదేదో శాంపుల్ సినిమా సీడీను ఆ కట్టు ఈ కట్లు, ఇదిగో ఇది ఆ కట్టు, ఇది ఈ కట్టు, ఇది మోషన్ కట్టు, ఇది. బట్ వాడికి బ్రాండ్ ఏం ఆలోచిస్తుంది? ఒక బ్రాండ్ యాడ్ తీయాలంటే 1 minute లో వాడు స్టోరీ మొత్తం చెప్పాలి. అరే బాబు ఇదిరా నా కథ అని. కార్ వచ్చింది జుమ్ 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 అని ఒక 30 seconds కదా మీకు యాడ్ కనిపిస్తుంది టీవీలో అయినా థియేటర్లో అయినా. ఆ 30 seconds లో నువ్వు సినిమా మొత్తం చూపించేయాలంటే నీకు ఎంత టాలెంట్ ఉండాలి. అవును, ఇప్పుడు ఓటీటీస్లో కూడా మీరంటే మైక్రో కంటెంట్ వచ్చేసింది ఇప్పుడు. అవును, దాన్ని ఎలా వెళ్తుందో ఆ మైక్రో కంటెంట్ కూడా 1 minute లో స్టోరీ చెప్పేస్తున్నారు. 1 minute లో స్టోరీ చెప్పేస్తున్నారు. అది ఎలా వర్కౌట్ అవుతుండొచ్చు? ఇది ఇండస్ట్రీ ఏమి కొత్తది కాదండి, ఆల్రెడీ ఎప్పటి నుంచి ఎవాల్వ్ అయ్యింది. ఆల్రెడీ యుఎస్ లోను చైనాలోను చాలా పెద్ద మార్కెట్ ఇది. రీసెంట్ గా ఇండియాకి వచ్చింది. 1 minute లో అంటే 1 minute తర్వాత 30 seconds 1 minute అనేది అంటే నెక్స్ట్ నేను అనుకునేది 1 minute 30 seconds వచ్చింది అనుకోండి, మిగతా ఇండస్ట్రీస్ అన్ని పడుకుంటాయి కదా. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంలో సినిమాలు 4 గంటలు ఉండేవండి మన తాతల కాల టైంలో. ఇప్పుడు అవి మన మాయాబజార్ అట్లా తీసుకుంటే 3 నుంచి 4 గంటల సినిమా. బ్రేక్ టైమే నాకు తెలిసినంత వరకు 25 minutes ఉండేది. అవును, ఎందుకంటే బయటికి వెళ్ళి తినేసి వచ్చి కొంచెం అవును. సో 3-4 గంటల సినిమా దగ్గర నుంచి ఈ రోజు 2 గంటల సినిమాకి వచ్చింది. తర్వాత ఒక 10-15 years బ్యాక్ షార్ట్ ఫిలిం ఇండస్ట్రీ వచ్చింది. ఏంటంటే ఆ 2 గంటల సినిమా చూసే ఓపిక కూడా లేదు జనాలకి, అరగంటకు వచ్చారు. ఇప్పుడు ఈ అరగంట కూడా సినిమా చూసే ఓపిక లేదు. ఇప్పుడు రీల్స్ ట్రెండ్ అందుకే అనమాట. ఇప్పుడు పక్క ఓపిక లేకే వచ్చి ఇక ఓపిక లేకండి, అంటే జనాలకి అంత ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఆ 30 seconds లో అడిగి మొత్తం సినిమా అంతా చూపించేయాలి నువ్వు అంతే. ఆ టక అందుకే రీల్స్ ఇప్పుడు 10 seconds 20 seconds 30 seconds. ఇప్పుడు మనం 1 గంటన్నర మాట్లాడుకుంటున్నాం, ఎవరు చూస్తాడో ఎంతమంది చూస్తారో తెలియదు, కానీ రీల్కి మాత్రం 1000 వ్యూస్ వస్తాయి. ఈ మీరు అన్నట్టు ఇందాక 1 minute మైక్రో కంటెంట్ అన్నారు కదా, దాంట్లో మనము ఆపర్చునిటీస్ చేసుకోవాలంటే ప్రెసెంట్ ఇప్పుడు ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ అండి. ఆల్రెడీ హైదరాబాద్లో నాకు తెలిసి 1-2 స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది ఇంకా చాలా గ్యాప్ ఉంది. ఇప్పుడు ఏంటంటే దీని మీద ఓటీటీస్ కూడా వస్తున్నాయి. సో ఇదేంటంటే వీళ్ళు ఒక 1 hour సినిమాని అంటే 60 minutes దాన్ని 1 minute కింద కట్ చేస్తారు. కట్ చేసి 60 episodes కింద కట్ చేస్తారు. 60 episodes కింద కట్ చేసి దీన్ని ఒక సిరీస్ లా రిలీజ్ చేస్తారు.
వాడు తీసేది అదే. సో ఇక్కడ గ్యాప్ ఉంది. అండ్ ఇది చేయడానికి కూడా చాలా మినిమల్ బడ్జెట్, ఏం అవసరం లేదు. మీ దగ్గర ఒక 4 ఫోన్లు 4 లైట్లు ఉంటే చాలు. అంటే ఎట్లా ఇప్పుడు ఉన్న సినిమాని కట్ చేసి ఉన్న సినిమాని కట్ అంటే ఇది కొంచెం తీసే పద్ధతి వేరు. బట్ ఇక్కడ ఏంటంటే జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. ఇంతకుముందు ఏంటి, ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లో ఒక ట్విస్ట్ పెట్టేసి స్ట్రక్చర్ అని పెడతాడు మనకి ఫిలింలో. ఫస్ట్ హాఫ్ లో ఒక ట్విస్ట్ పెట్టేసి సెకండ్ హాఫ్ కోసం క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాడు. బాహుబలి ఉంది, పార్ట్ 1 తీసాడు. ఇప్పుడు ఆ కట్టప్ ఎందుకు చంపేశాడు రా అంటే అదో పెద్ద కాంట్రవర్సీ. 2 ఏళ్ళు మాట్లాడుకున్నాం, ఎవరికి క్లారిటీ లేదు ఎందుకు చంపాడు. దాన్ని బజ్ క్రియేట్ చేశాడు. పార్ట్ 2 తీసాడు, అమ్మా ఎందుకు చంపేశాడు రా బాబు ఇది గోలా అని. సో అది ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఎపిసోడ్కి క్రియేట్ చేయాలి ఆ స్పైసీని. అంత చేయగలుగుతామంటారా? చేసేవాళ్ళు ఉన్నారు, చూసేవాళ్ళు కూడా ఉన్నారు. చూసేవాళ్ళు ఉన్నారు అనుకోండి. ఈ లెవెల్ మార్కెటింగ్ లో మళ్ళీ దాంట్లో యాడ్స్ అని అంటే ఇప్పుడు ఓటీటీలో ఎలా నడుస్తుంది అంటే సబ్స్క్రిప్షన్ బేస్డ్ యాడ్స్ అనేది. సో దానికి దీనికి సంబంధం లేదు. సో ఫ్రీ వర్షన్లో ఏంటంటే యాడ్స్ రన్ అవుతాయి, పెయిడ్ వర్షన్లో అంటే ఇవి నార్మల్గా. పెయిడ్ అయినా సబ్స్క్రైబర్కే కదా, సబ్స్క్రైబర్కే పేమెంట్ చేసేది వాడే. మార్కెట్ గ్యాప్ ఉంది. అండ్ మార్కెట్లో ఇప్పుడు ప్రెసెంట్ ఆ డిమాండ్ కూడా ఉంది. ఎందుకంటే ప్రెసెంట్ జెన్జీ బాగా అలవాటు పడిపోయారండి ఇన్స్టెంట్ వీడియోలకి. అవును, ఇప్పుడు మీరు సబ్స్క్రైబర్ లేకుండా యాడ్ ఫ్రీ అంటారు, విత్ యాడ్స్ ఆర్ వితౌట్ యాడ్ అని చెప్పేసి వాడు అడుగుతున్నాడు. అయినా మనం గో విత్ యాడ్స్ అన్నా సరే మనం టైంని స్పెండ్ చేయాలి. అవును, డబ్బులు కట్టినా సరే వాడు వేరే మార్కెట్ చేస్తున్నాడు, వాడు సొంత మార్కెటింగ్ చేసుకుంటుండే కదా. కంపల్సరీ ఈ సినిమా వచ్చింది అని చెప్పేసి దాన్ని కూడా వాడు ప్రతి దాన్ని మార్కెట్ వ్యూలోనే చూస్తున్నారు. అంతే. ఇప్పుడు దానివల్ల కస్టమర్కి అయితే ఏం, ఇక్కడ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకోవాలి అని అంటే ఇక్కడ అంతా బిజినెస్ మోడల్ అండి అది అంతా. సో ఆ బిజినెస్ మోడల్ని చెప్పుకోవాలంటే అది ఇంకో పెద్ద స్టోరీ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అని అంటే వాడికి ఏదో ఒక రకంగా వీడు ఉన్న ప్రోడక్ట్ని వీళ్ళు అమ్మాలి అంతే. ఇప్పుడు ఇంకొక నాకు ఐడియా వచ్చింది, డౌట్ యాక్చువల్లీ. ఇప్పుడు యూట్యూబ్లో ఆర్ మన కంటెంట్ జనరేట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా సబ్స్క్రిప్షన్ బేసిస్ పెట్టుకుంటున్నారు. అవును, దానివల్ల కూడా వాళ్ళకి బాగా డిమాండ్ ఉంది. అది ఎలా వర్కౌట్ అవుతుండొచ్చు? సో ఇది ఏంటి అని అంటే నేను ఇప్పుడు సబ్స్క్రిప్షన్ బేస్ పెట్టాలనుకుంటే ఫ్యాన్ బేస్ అని అంటారు. ఫ్యాన్ బేస్ ఇప్పుడు ఏంటి అని అంటే యూట్యూబ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే ఓటీటీ కల్చర్ కి కొంచెం తీసుకొని వస్తున్నారు అనమాట. సో ఏంటంటే మీరు ఫ్యాన్ బేస్ దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే పాడ్కాస్ట్ ఉంది, మీరు ఫ్రీగా రిలీజ్ చేసేస్తున్నారు. బట్ ఇదే పాడ్కాస్ట్ ని మీరు పెయిడ్ వర్షన్ లో రిలీజ్ చేసుకోవాలి. సో దానికి మీరు ఈ ఎపిసోడ్ ని సపరేట్ చేసేసుకొని మీ ఓన్లీ పెయిడ్ సబ్స్క్రైబర్స్ కి మాత్రం మీరు సేల్ చేసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్ కంటెంట్ లాగా. ఓకే. సో అట్లాగా మీకు ఒక రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూ జనాలకు కూడా ఓకే అంటే ఆ క్వాలిటీ ఆడియన్స్ మీకు కూడా వస్తారు. ఇప్పుడు ఈ పెద్ద బ్రాండ్స్ ఉన్నాయని అన్నారు కదా, పెద్ద బ్రాండ్ బిగ్ ప్లేయర్స్ ప్లే చేసే దాంట్లో చిన్న బ్రాండ్ 100% బలైపోతుంటుంది. అవును. వాళ్ళు ఎలా ప్లే చేస్తారు అంటే ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టాను, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 230 రూపీస్కి సేల్ చేస్తున్నాను. నేను చూసినప్పుడు ఏంటంటే సడన్ గా వాడు తగ్గించేస్తాడు రేట్. ఆ స్టోరీస్ ఇలా ఎట్లా వాళ్ళు అంటే ఇది అంతా కొంచెం ఎట్లా జరుగుతుంది అని అంటే మార్కెట్ వీళ్ళు ఎలా తీసుకొస్తారంటే పెద్ద బ్రాండ్స్ దగ్గర ఇక్కడ లాజిస్టిక్స్ ఇష్యూస్ ఉంటాయండి. లాజిస్టిక్స్ అండ్ పర్చేస్ పవర్ ఉంటుంది. పెద్ద బ్రాండ్ దగ్గర పర్చేస్ పవర్ ఉంటుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఇప్పుడు విజయ పాలు ఉంది, మీరు పాల ప్యాకెట్ మీకు ఎంత దొరుకుతుందండి? మన బయట ఎంత దొరుకుతుంది? ఇప్పుడు 40 రూపాయలు ఉన్నట్టుంది. ½ లీటర్ ప్యాకెట్ 40 రూపాయలు. కంట్రీ డిలైట్ అయితే 45 50 ఉంది. ఈ 40-50 రూపాయలు మీరు ½ లీటర్ తీసుకుంటే లీటర్ ఎంత పడుతున్నట్టు మనకి 80 రూపీస్ పడుతుంది. 80 రూపీస్ అనుకుందాం. బట్ ఇదే పాలు మీరు బయట లూజ్ తీసుకుంటే వాడు 100-120 అమ్ముతున్నాడు. ఎందుకు అక్కడ? బట్ పాలు అవే కదా. ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు వాడు ఒకటేసారి 1000 లీటర్లు కొంటాడు, మీరు ఒకసారి 1 లీటరే కదా కొంటున్నారు. సో దిస్ ఇస్ పర్చేస్ పవర్. అక్కడ 100 రూపాయలు 100 రూపాయలు పెట్టి కొనే వాళ్ళు కొంచెం 80 రూపాయలకు వస్తుందంటే ఎక్కువ మంది కొంటారు కదా. అంతే. సో అలాగా అక్కడ డైవర్సిఫై అయిపోతుంది. వాడు హోల్సేల్ రేట్కి ఇస్తాడు, నీకు ఆ హోల్సేల్ రేట్ కిందకి రాదు కదా. ఇది ఏంటి అని అంటే పర్చేస్ పవర్ అండ్ దీని కిందకి వస్తుంది, పర్చేస్ కిందకి వస్తుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ ని అదే ప్రొక్యూర్ చేసుకొని ప్రొక్యూర్మెంట్ కిందకి వెళ్ళిపోతుంది. అంతే. మనీ గేమ్ అండి, ఎండ్ ఆఫ్ ది డే మనీ గేమ్. మీరు ఎంత లార్జ్ స్కేల్లో ప్లాన్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కంట్రీ డిలైట్ ఓవర్ నైట్ వాడు పెద్ద డైరెక్ట్గా మేము ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొని వస్తున్నాం. వీడేం చేశాడు అని అంటే రెగ్యులర్గా నేను పాల ప్యాకెట్లు నేను స్టోర్లో అమ్మను, వీడేం చేస్తున్నాడు అంటే డైరెక్ట్ D2C ప్రోడక్ట్ అనమాట. ఇప్పుడు మనకున్న ఆడియన్స్కి
మీరు ఒక 3 స్టెప్స్లో నాకు చెప్పండి. ఇప్పుడు మనం మీరు ఇందాక అన్నట్టు బుటిక్ గురించి మాట్లాడుకున్నట్టు ఒక పర్సన్ కంపెనీ పెట్టాలంటే స్టార్టప్ పెడితే ఏ స్టెప్స్ చెక్ చేసుకుంటే వెళ్ళిపోవాలి? బ్రీఫ్గా చెప్పండి. బ్రేక్. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే స్టార్ట్అప్ అయినా బిజినెస్ అయినా ఫస్ట్ థింగ్ మార్కెట్ రీసెర్చ్ అండి. మార్కెట్ రీసెర్చ్ ప్రాపర్గా చేసుకొని మార్కెట్ వాల్యుయేషన్స్ ఎంత ఉన్నాయి, మార్కెట్ గ్యాప్స్ ఎంత ఉన్నాయి అన్నీ చూసుకోవాలి. ద సెకండ్ థింగ్ వచ్చి మార్కెట్ రూట్ మ్యాప్ ఒకటి రెడీ చేసుకోవాలి. డిజిటల్లో ఎలా వెళ్ళాలి, నాన్ డిజిటల్ ఎలా వెళ్ళాలి, ట్రెడిషనల్గా వాట్ ఎవర్ మేబీ ఆ సెగ్మెంట్ మార్కెట్ రూట్ మ్యాప్ గీసుకోవాలి. ఇక్కడ నుంచి నేను ఇక్కడికి ఇవి చేయాలి మార్కెటింగ్ కి. అంటే రూట్ మ్యాప్ అది ఈ మార్కెటింగ్ లో నేనేమేమి చేయాలి, సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేసుకోవాలా, లేకపోతే ఎందుకు చేయాలి అంటున్నా అంటే పబ్లిక్ అండి. ఇప్పుడు మీరున్నారని చెప్పి నేనున్నానని చెప్పి ఎవరికి తెలుసు? ఓకే, అట్లా అంటారు. ఓకే, ఈ రోజు నేను శ్రీకాంత్ రాయజాన్ అంటే ఎవరికి తెలీదు. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ వల్ల 100 మంది 1000 మందికి తెలుస్తున్నాను. ఎందుకు? మన గురించి మనం చెప్పుకోవాలి అంతే. ఇప్పుడు నువ్వు ఉన్నావు అని చెప్పి నీకు టాలెంట్ ఉంది అని ఉంటే సరిపోదు. నలుగురిలోకి వెళ్ళి నువ్వు వెళ్ళి చెప్పుకోవాలి, బాబు నేను ఇది చేయగలను అని. ఇప్పుడు మీరున్నారు, రేపు జాబ్ కావాలి అని అంటే 4 ఆఫీసులు తిరిగితేనే కదా మీరున్నారని వాడికి గుర్తిస్తాడు. ఇది కూడా అంతే. థర్డ్ స్టెప్ ఏంటండి? సో థర్డ్ స్టెప్ వచ్చి ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ అయితే, సర్వీస్ బేస్డ్ అయితే కనుక ప్రాపర్ ఫండింగ్లో ఉన్నామా, లేదు ఫండింగ్ లేదు అని అంటే కనుక గేమ్ ఎలా ప్లే చేసుకోవాలనేది ఆ సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకోవాలి. ముందే డబ్బులు పెట్టేసి పోవడం కంటే డబ్బులు పెట్టకుండా కూడా ఎలా బిజినెస్ చేసుకోవాలో కొంచెం నాలెడ్జ్ సంపాదించుకోవాలి. అండ్ మెయిన్ థింగ్ టీమ్ సెట్ చేసుకోవాలండి. నన్ను అడిగితే థర్డ్ సెగ్మెంట్ టీమ్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఒక్కడవే ఉంటే వర్కౌట్ అవ్వదు. అంటే నేనే అన్ని చేసుకోవచ్చు కదా? మీరే అన్ని చేసుకోవచ్చు అని అనుకోవడం వేరు, మీతో పాటు నలుగురు ఉండి ఎక్స్పర్టీజ్ ఉండడం వేరు. ఇప్పుడు ఎవరి పని వాళ్ళే చేయాలి కదా. అదే కదా, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నాం, మన పని మనం చేస్తున్నాం, కెమెరాలు కూడా మనమే ఆపరేట్ చేసుకోవాలి, తర్వాత ఎడిటింగ్లు కూడా మనమే చేసుకోవాలంటే అవ్వదు కదా. ఎవరి పని ఆడు చేసుకోవాలి. అదే చేయడానికి ట్రై చేస్తున్నారు చాలా. అది అక్కడ తప్పండి. ఇప్పుడు మార్కెట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మార్కెట్లో డబ్బులు పెడుతున్నారు, స్టార్ట్అప్ చేస్తున్నారు. స్టార్ట్అప్ చేసిన తర్వాత ఆ పని నేనే చేస్తా, హెచ్ఆర్ పని నేనే చేస్తా, లాస్ట్ డెలివరీ పని కూడా నేనే చేస్తా అనే వరకల్లా అతని రోల్ వెళ్ళిపోతుంది. అక్కడ నీకు ఎక్స్పర్టీస్ మిస్ అవుతుందండి. ఇప్పుడు మీ పని మీరే చేయాలి, నా పని నేనే చేయాలి, ఊడ్చేవాడు ఊడ్చే పనే చేయాలి, ఎండి పనే చేయాలి. సో ఎవరి పని వాళ్ళు చేస్తే ఆటోమేటిక్గా కొంచెం ఇనిషియల్గా బడ్జెట్ లేకపోతే నీకు మ్యాన్ పవర్ ఏదో ఒకటి అది అడ్జస్ట్ చేసుకోవాలి. నీ ఉన్న సర్కిల్లో నువ్వు ఒక మంచి టీం ఫామ్ చేసుకో. అది నువ్వు ఎలా ఉంటావు, ఎలా కొలాబరేట్ అవుతావు అని దట్స్ సెకండరీ థింగ్. బట్ టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లాంగ్ రన్ నువ్వు గేమ్ ప్లే చేయాలంటే టీమ్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత సేల్స్ వరకు వచ్చే టైంకి వచ్చేసే టైంకి సేల్స్మెన్షిప్ ఉన్న వాళ్ళు ఎవరైనా టీంలో ఖచ్చితంగా ఉండాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కంపెనీ అనుకోండి, సేల్స్ డిపార్ట్మెంట్ ఉండదు, ఒక అతనికి మనం సేల్ గురించి గైడ్ చేయాలంటే, సేల్స్ గురించి. అదే అంటున్నారు, టీం చిన్నదా పెద్దదని పాయింట్ కాదు, సేల్స్మెన్షిప్ ఉందా లేదా అనేది పాయింట్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు సేల్స్మెన్షిప్ అంత లేదు, నా పార్ట్నర్కి ఉంది, ఆయన వెళ్ళి సేల్ చేస్తాడు. అంటే సేల్స్మెన్షిప్ అంటే వెళ్ళి కన్వే చేసి, బాబు ఇదిగో నా దగ్గర ఇది ఉంది, నేను ఇది చేసుకోగలను, ఇది చేయగలను. సింపుల్గా చెప్పాలంటే బతిలాడకపోతే పక్కకు జరగ అంటాడు, వేరే పెట్టుకో అంతే. మరి ఆడిని రోజు ఫాలోఅప్ చేసుకోవాలి, వాడికి ఏం కావాలో నువ్వు తెలుసుకోవాలి. ఇవన్నీ ఉంటేనే నీకు సేల్ కన్వర్ట్ అవుతుంది. అవును, ఆడో నీకు 10 రూపాయలు నీ మీద పెడతాడు. ఓకే, సేల్ కన్వర్ట్ అయ్యింది. దాని తర్వాత మార్కెట్లో మళ్ళీ కొనాలంటే వాడు ఇంకా అది రికరింగ్ అండి. నీ బ్రాండ్ని ఆ వాల్యూ మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ సేల్ చేసేసినాను, నేను కష్టపడి నా సేల్స్మెన్షిప్ యూజ్ చేసుకుని డన్ చేసేసినాను, ఫస్ట్ సేల్ అయిపోయింది. సపోజ్ ఒక డమ్ నన్ను నెక్స్ట్ మళ్ళీ కొనాలి, వాడు రికరింగ్ రావాలి. మధ్యలో ఎవడో వచ్చి ఒక ప్లేయర్ వచ్చేసి వాడు దాంట్లో అది కలిసింది, ఈ మధ్యలో చూస్తున్నాం ఓరియో బిస్కెట్ లో ర్యాట్ పాయిజన్ అని చెప్పేసి వాడు చెప్తాడు. ఇదన్నీ డీల్ చేసుకుంటే మళ్ళీ వీని దగ్గర రావాలంటే ఏదన్నా ఇక్కడ రికరింగ్ రావాలంటే నీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే రిలేషన్ మెయింటైన్ చేయాలి. కస్టమర్ రిలేషన్షిప్ అంటారు. అవును, జనరల్ గా బ్రాండ్ లో మీరు పెరుగు షాప్ ఒకటి ఉండడం, నేను వచ్చి షాప్ కి ఇస్తాను, వానికి రిలేషన్ అనేది షాప్ వాడు మెయింటైన్ చేస్తాడు కదా, మా షాప్ వాడు మెయింటైన్ చేస్తాడు. ఇక్కడ ప్రొడక్ట్ అనేది కాకపోతే ఆ షాప్ వాడితో రిలేషన్ ఎవరు మెయింటైన్ చేస్తారు? ఈ బ్రాండ్ వాడు మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళారు, రెస్టారెంట్కి వెళ్ళారు, మీరు రెస్టారెంట్లో చూస్తారు ఫ్రిడ్జ్లు ఉంటాయి, కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్లు. దాంట్లో మీరు ఎప్పుడైనా గమనించండి, యాక్చువల్లీ జనరల్గా ఎవరు గమనించరు, ఏదో ఒక ఫ్రిడ్జే ఉంటుంది. ఐదర్ కోకోకోలా బ్రాండ్ ఉంటుంది, లేదా పెప్సికో బ్రాండ్ ఉంటుంది. జనరల్గా అనుకుంటారు ఇదే దొరుకుతుంది, అది దొరుకుతుంది, ర్యాండమ్ గా తాగేస్తారు తప్ప వాడు అక్కడ రెస్టారెంట్ ని ఇన్బిల్ట్ గా కొనుక్కుంటారు వాళ్ళు.
ఓకే, కొనేస్తారు. ఆ షాప్ని కొనుక్కుంటాడు. మీరు ఏదైనా షాప్కి వెళ్తే వాడు కోకోకోలా ఫ్రిడ్జ్ ఉందంటే కోకోకోలా బ్రాండ్ మాత్రమే ఉంటాయి. థమ్స్అప్ కానీ, స్ప్రైట్ కానీ, ఇవి కానీ. పెప్సీ వాడిది ఏముంటది, పెప్సీ, 7up అవి ఉంటాయి. సో మీరు ర్యాండమ్ గా ఓకే థమ్స్అప్ లేదు కదా పెప్సీ ఇచ్చాను అంటావు, కానీ అక్కడ అది ఎందుకు ఉందనేది నువ్వు ఆలోచించావు. ఓకే, అంటే కంపల్సరీ కస్టమర్తోని ఆ థాట్ లో ఉండేటట్టు చేసుకోవాలి. ఆ థాట్ లో ఉండేటట్టు మీరు అలా అది అక్కడ అది గేమ్, అది మార్కెటింగ్ లో బడ్జెట్ లో చేసుకోవాలంటే ఈ లో బడ్జెట్ లో చేసుకోవాలి అని అంటే ఇప్పుడు మీరు ఒక్కరే చేసుకోవాలి, నేను ఒక్కనే చేసుకోవాలంటే ఇంకా రోడ్డు మీద తిరగడమే అండి. అంతే. మౌత్ పబ్లిసిటీ, ఇనిషియల్ గా మౌత్ పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్. మీటింగ్స్ కి వెళ్ళండి, సెమినార్లకి వెళ్ళండి. నా సజెషన్ ఏంటి అని అంటే జనాల్లో ఫస్ట్ తెలుసుకోండి. రోజుకి ఒక 10 మంది 20 మందిని కలవాలి, కలిసి నీ ప్రోడక్ట్ గురించి, నీ సర్వీస్ గురించి చెప్పుకోవాలి. ఏది లేని ఖర్చు నువ్వు వెళ్ళి మాట్లాడడమే. మిగతా అన్ని కొన్ని ఖర్చులు ఉన్నాయి. ఆ పెట్రోల్ ఖర్చు పెట్టుకో, 100 రూపాయలు పెట్రోల్ ఖర్చు పెట్టుకొని ఓ చిన్న మీటింగ్కి వెళ్ళి అక్కడ 10 మందో 50 మందో 100 మందో ఉంటారు, వాళ్ళందరికి వెళ్ళి నువ్వు కార్డు ఇచ్చుకుంటావా, ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటావా, ఇచ్చుకొని ముందు నువ్వు ఉన్నావని తెలిస్తే 10 మందికి తెలిస్తే ఎవడో ఒకటో రేపు అన్న రోజు నిన్ను గుర్తిస్తాడు. అంతే. నేను ఖర్చు లేని పని ఫస్ట్ చేసుకొని తర్వాత మెల్లగా ఒకటొకటి చేసుకుంటా ఉండండి. ఖర్చు అన్నిటికీ ఖర్చులు ఉంటాయండి. టైం అనేది ఖర్చు, నీ ఎనర్జీ అనేది ఖర్చు, డబ్బు అనేది ఖర్చు, ప్రతిదీ ఖర్చే. బట్ ఏది నీ దగ్గర ఉందో అది నువ్వు ఖర్చు పెట్టుకోవాలి, అంతే. చాలా రోజులు చూస్తున్నాం, వైరల్ మార్కెటింగ్ అంటారు, ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ అంటారు. అది ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఇందాక మీరు కోట్ చేసినట్టు ఇండిగో ఫ్లైట్స్ గురించి చెప్పారు. ఆ సబ్జెక్ట్ ఏంది ఒకసారి ఎలాబరేట్ చేయగలుగుతారా? సో ఇక్కడ ఇండిగో వాళ్ళది ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది తెలిస్తే మీకు సొల్యూషన్ ఏం జరిగింది, అసలు వాళ్ళు మొత్తం ఒక సర్కిల్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఇష్యూ ఏమైంది అని అంటే, ఒక 1-2 years బ్యాక్ గవర్నమెంట్ ఒక లా పాస్ చేసింది. పైలట్స్ ఇన్ని అవర్సే వర్క్ చేయాలి, ఇన్ని అవర్స్ ఖచ్చితంగా బ్రేక్స్ తీసుకోవాలి. సో ఈ కొన్ని నార్మ్స్ అనేది చేంజ్ చేసి రూల్ పాస్ చేసింది ఏవియేషన్ ఇండస్ట్రీకి. సో వీళ్ళు ఏం చేశారు అని అంటే లాస్ట్ మూమెంట్ వరకు ఈ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ మినిట్ వరకు ఇంప్లిమెంట్ చేయలేదు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజుకి 8 గంటలే పని చేయాలి మీ ఆఫీస్లో. ఈ రోజు నుంచి నేను చెప్పాను 6 గంటలే పని చేయాలి అని. మెల్లగా ఇంప్లిమెంట్ చేసుకొని నువ్వు వర్క్ ఫోర్స్ని పెంచుకుంటావా, లేకపోతే నీ ప్రొడక్షన్ తగ్గించుకుంటావా, పెంచుకుంటావా ఏంటి అనేది నువ్వు నీ కంపెనీని నువ్వు డిజైన్ చేసుకోవాలి ఆ నార్మ్స్ ప్రకారం. వీళ్ళు ఏం చేశారంటే ఇది డిజైన్ చేయలేదు. డిజైన్ చేయకుండా లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేశారు. అంటే ఇక్కడ ఒక రకంగా బ్రాండ్ అనేది వాళ్ళు మ్యానిపులేట్ చేసుకున్నారు. సో ఈ లాస్ట్ మూమెంట్లో ఏమైపోయింది అని అంటే ఒకటేసారి నార్మ్ పాస్ అయిపోయేసరికి అందరూ 6 గంటలే పని చేయాలి అనే టైంకి ప్రొడక్షన్ ఇష్యూ వచ్చింది. సో మీరు లాస్ట్ మనం చూసుంటే 3 రోజులు అంటే ఎలా ప్రొడక్షన్ ఇష్యూ అంటే ఇప్పుడు ఈ ఏవియేషన్ ఇండస్ట్రీలో ఏమైంది, లాస్ట్ 3 రోజుల నుంచి ఫ్లైట్లు లేవు. ఎందుకు లేవు అని అంటే పైలట్లు లేరు. ఇక్కడ ఎయిర్ స్పేస్ వాళ్ళు స్పేస్ ఇవ్వలేదు ఎయిర్పోర్ట్స్ లో. పైలట్లు లేకుండా నువ్వు ఎయిర్ప్లేన్ ఎలా చేస్తావు? చేయలేవు. 3 days వరుసగా 3-4 days 5 days మనకి నరకం చూపించారు. లాస్ట్ కి ఏమైంది, గవర్నమెంట్ వాళ్ళు దిగొచ్చి బాబు ఇంకొక 3 నెలలు 6 నెలలు టైం ఇస్తాము, ఇది కావాలని జరిగింది అని అంటారు కదా. అంటే ఒక రకంగా కావాలని జరిగింది అని అంటే ఒక రకంగా వీడు ఏం చేశాడు అంటే ఇండిగో వాడు చిన్న గేమ్ ప్లే చేశాడు. ఎందుకంటే 60-70% ఆఫ్ ఇండస్ట్రీ కంట్రోల్ చేస్తుంది ఇండిగో వాడు, మిగతా 20% కంట్రోల్ చేస్తుంది ఎయిర్ ఇండియా. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే మోనోపల్లి అయిపోయింది వీడిది. అంటే 60% మార్కెట్ కంట్రోల్ చేస్తా అంటే ప్రతి 10 ఫ్లైట్లలో 6 ఫ్లైట్లు నావే, ప్రతి 100 ఫ్లైట్లు 60 ఫ్లైట్లు నావే. సో నేను చెప్పినట్టు జరగాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాడున్నాడు. ఇప్పుడు నేను అందరికి శాలరీలు ఎక్కువ ఇచ్చుకొని, జీతాలు ఎక్కువ ఇచ్చుకొని, ఈ రోజు 10 మంది పైలట్లు ఉంటే రేపు నేను 15 మంది నువ్వు చేయాలి అని అంటే నాకు లాస్ అయిపోతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వీడున్నాడు. గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ జరిగింది అనమాట. ఇంతకుముందు పైలట్లకి సరిగ్గా రెస్ట్ ఉండట్లేదు అది ఇది అని చెప్పి. సో ఒక నార్మ్ గా తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఏమైంది, వీడు గేమ్ ఎలా ప్లే చేశాడు అని అంటే సగం పైగా నావే ఉన్నాయి కాబట్టి నేను చెప్పినట్టు మార్కెట్ వింటారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వీడు తీసుకొని వచ్చాడు. వచ్చినట్టు గవర్నమెంట్ దిగి వచ్చింది. యాక్చువల్లీ మొన్న కేటీఆర్ గారు కూడా చిన్న ఇచ్చారు స్టేట్మెంట్, మార్కెట్ మొత్తం ఇట్లా ఒకరి చేతిలో కంట్రోల్ ఉంటే ఇలాగే ఉంటదండి. సో మోనోప్లైజ్ అనేది ఏ మార్కెట్ లో అయినా మంచిది కాదు. ఎప్పుడైనా సరే మోనోపోలీ అనేది మంచిది కాదు. అది ఈవెన్ ఎప్పుడైనా సరే జనాలకు కూడా ఆ విషయం తెలియాలి. మీరు వాడుతున్న ప్రోడక్ట్ వాళ్ళు మిమ్మల్ని మోనోప్లైజ్ చేస్తున్నారా, మల్టీ డైవర్సిఫై చేస్తున్నారు చూసుకోవాలి మీరు. ఇది అతను ఓన్లీ మోనోపోలీ ఉంది కాబట్టి చేశాడా, లేకపోతే బ్రాండ్ ఏమన్నా ప్రమోట్ చేసుకుందామని చేశాడు? అంటే బ్రాండ్ ప్రమోషన్ అనేది పక్కకు పెడితే వీడికి పోయేదేం లేదు కాబట్టి రిస్క్ గేమ్ తీసుకున్నాడు. అక్కడ రిస్క్ గేమ్ అంటే ఆ రోజు ఫ్లైట్ టికెట్ చూస్తే ఆల్మోస్ట్ 7,000 ఉండే టికెట్ వెళ్ళిపోయినాయి. వాళ్ళకి అవన్నీ పీనట్స్ అండి. అంటే
బిగ్ గేమ్ లో అవంతా చిల్లర అమౌంట్ యాక్చువల్లీ వాళ్ళకి. ఓకే 10,000 కోట్లు పోయినాయి, ఇలా 50,000 కోట్లు పోయినాయి, దట్స్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి. ఓకే 3-4 days లో వచ్చేస్తాయి. మన కుంభమేళా చూసాం మనం లాస్ట్ ఇయర్. ఒక్కొక్క టికెట్ నేను వెళ్ళినప్పుడు అయితే 30,000, 40,000, 50,000 ఉంది మరి టికెట్. అంటే ఇదంతా వాంటెడ్లీ చేస్తారండి. దిస్ ఇస్ అ మార్కెట్ మ్యానిపులేషన్ చేస్తారన్నమాట. వాళ్ళకి అంటే వస్తది. సప్లై అండ్ డిమాండ్ ని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు. సో ఆ టైంలో ఏంటంటే గవర్నమెంట్ కూడా స్టెప్ తీసుకొని ఇట్లా చేస్తుంది. ఇప్పుడు అదే గేమ్ లో రేట్స్ పెరిగినాయి అని అంటారు. అవును అవును. సో ఇక్కడ గవర్నమెంట్ జాగ్రత్తగా ఉండాలి, కన్స్యూమర్ కూడా జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ పైలట్స్ ని రిక్రూట్ చేసుకోవాలని చెప్పినందుకు ఫ్లైట్ డిలే అయినాయి. అంతే. డిలే అవ్వడం వల్ల రేట్స్ పెరిగినాయి, రేట్ పెరిగిన రక్కస్ ఏర్పడింది. అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ది డే సఫర్ అయింది ఎవరు? మనమే కదా, పబ్లిక్. సో పబ్లిక్ కూడా తెలుసుకోవాలి మీరు ఏ గూడ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు, ఏ సర్వీస్ కన్జ్యూమ్ చేస్తున్నారో అవి మీరు ఆ నాలెడ్జ్ ఉండాలి. వాళ్ళు ఆ బ్రాండ్ ఏవైతే ఫాలో అవుతున్నారో మీరు అవి కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఆ బ్రాండ్ నేమ్ పడిపోతుంది కదా మరి. అక్కడ పిఆర్ టీమ్ వస్తుంది. పిఆర్ టీమ్ వచ్చి వీళ్ళు ఏం చేస్తారనంటే ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఒక పాజిటివ్ నరేషన్ లోకి మెల్లగా తీసుకొని వెళ్తారు. మెల్లగా ఏం చేస్తారు, ఇప్పుడు అల్టిమేట్లీ 4 రోజుల తర్వాత మర్చిపోతారండి జనాలు ఇవన్నీ. ఒకప్పుడు ఇప్పుడు మొన్న మీరు ఇండిగో ఈ క్రైసిస్ గురించి మాట్లాడుకుంటున్నారు. మొన్న మరి ఎయిర్ ఇండియావి 4 ఫ్లైట్లు 2 ఫ్లైట్లు కూలిపోయినాయి. మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మరి దాని గురించి మరి అయిపోయింది కదా. అంటే ఆ 4 రోజులే ఉంటది. మళ్ళీ మెల్లగా అన్ని మర్చిపోతారు, అన్ని మళ్ళీ డివేట్ అయిపోతూనే ఉంటది. రోజుకో ఇష్యూ జరుగుతుంది మనకి. మొన్నటిదాకా కాశ్మీర్లో ఇష్యూ, నిన్నటిదాకా ఇది. అదే ఈ ఇండిగో ఏం పిఆర్ గేమ్ ప్లే చేసిందండి. సో ఇక్కడ పిఆర్ గేమ్ ఏంటి అని అంటే వీళ్ళకి ఇక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. వీళ్ళ CEO స్టెప్ అవుట్ అయ్యి సారీ చెప్పాడు, అపాలజీస్ చేశాడు. ఎవరికైతే టికెట్స్ ఇచ్చారో వాళ్ళు క్యాష్ బ్యాక్స్ అవి ఇవన్నీ ఇచ్చారు. సో ఇక్కడ మళ్ళీ దే స్టార్టెడ్ ప్రమోటింగ్ ద థింగ్స్. మళ్ళీ మార్కెటింగ్ స్టార్ట్ చేయడము, మళ్ళీ కూపన్స్ ఇవ్వడము, క్యాష్ బ్యాక్స్ ఇవ్వడము. సో మెల్లగా జనాలు మర్చిపోతారు. ఇప్పుడు మళ్ళీ అప్పుడు 30,000 అయింది అనేది అది పక్కకు పెడితే ఈ రోజు నీకు 3,000కి వచ్చేస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటావు. నువ్వైతే అప్పుడు బుక్ చేసేసుకుంటావు కదా. జనాలు ఆ కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అప్పుడు సంగతి అది మర్చిపోతారు. ఓకే ఇప్పుడు నాకు 3,000 ఫ్లైట్ వచ్చింది, ఇప్పుడు నేను బుక్ చేసుకుంటున్నాను, వెళ్ళిపోతున్నాను. ఎవ్రీథింగ్ ఈస్ మార్కెటింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ మార్కెటింగ్. ఇక్కడ కన్జ్యూమర్ కూడా బ్రాండ్ వాళ్ళు అంతే ఎథిక్స్ మెయింటైన్ చేయాలి, ఈ కన్జ్యూమర్స్ కూడా అంతే ఎథిక్స్ మెయింటైన్ చేసుకోవాలి. గవర్నమెంట్ ప్రతిదానికి గవర్నమెంట్ క్వశ్చన్ చేయడం కాదు, మనల్ని మనం కూడా క్వశ్చన్ చేసుకోవాలి, మనం ఏం చేస్తున్నాం అని. సో మనం అలా ఏం లేకుండా ఆ బ్రాండ్కో గవర్నమెంట్కో ఊరికి క్వశ్చన్ చేస్తే సరిపోదు, ఆ ప్రాక్టీస్ కూడా ఉండాలి మనకి. అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు సబ్జెక్ట్స్ మాట్లాడాము, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ ఆన్ ది రాక్స్. హోప్ యూ ఎంజాయ్డ్ ద షో. ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి. నేను కానీ ఆన్ ద రాక్స్ టీమ్ కానీ వీల్ రిప్లై టు యువర్ కామెంట్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు, అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఆన్ ది రాక్స్ టీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.